జూన్ 4, 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల దశ దిశను మార్చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును కూడా ఒక్కసారిగా ఊహించని మలుపు తిప్పాయి. రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్సీపీకి షాక్ తగిలిందనుకోవాలో, లేదంటే తెలుగుదేశం పార్టీకి ఊహించని అదృష్టం కలిసి వచ్చిందనుకోవాలో. ఫలితం మాత్రం రెండు పార్టీలు కూడా ఈ తరహాగా ఉంటుందని ఊహించారని అనుకుంటే ఖచ్చితంగా అది అతిశయోక్తి అవుతుంది. ఎవరికి వాళ్ళు గెలుస్తాము అనే ధీమాలో ఉన్నారు తప్ప ఈ స్థాయి పతనం చూస్తాను అని వైసీపీ అనుకోలేదు. ఈ స్థాయిలో భారీ విజయం సాధిస్తామని తెలుగుదేశం పార్టీ కూటమి కూడా అనుకోలేదు. 2014లో ఓటమి పాలైన వైఎస్ఆర్సీపీ 2019లో 151 స్థానాల్లో గెలిచిన తర్వాత ఇక పతాక స్థాయే తప్ప పతన స్థాయి చూడమని అనుకుంది. కానీ సీన్ కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాతే ప్రజలు పతాక స్థాయికే కాదు పతన స్థాయిని కూడా చూపిస్తాము అని 2024 ఎన్నికల ఫలితాలు ప్రజా తీర్పును బట్టి అర్థమైంది. దేశంలో కూడా మోడీ 3.2 చాలా సునాయాసంగా సాధిస్తారు, మరొకసారి అధికార పక్షంలో ప్రధానిగా కూర్చుంటారు అనుకుంటే దాదాపుగా ఐఎన్డీఏ కూటమి గెలుపు అంచెల వరకు వెళ్ళి వెనక్కి వచ్చింది. ఎన్డీఏ కూటమికి ఒక షాక్ ఇచ్చిందని అనుకోవాలో, లేదంటే మోడీని బీజేపీని ఒక్కసారిగా అయోమయ స్థితిలోకి తీసుకెళ్లడం రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారనుకోవాలి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, మొదటిసారిగా 151 స్థానాల్లో గెలిచిన ఒక అతిపెద్ద పార్టీ 11 స్థానాలకే పరిమితం అవుతుందని సాధారణంగా ఎవ్వరూ ఊహించరు. కనీసం ఒక 60కో 70కో వెళ్ళి ఓటమి పాలవుతారే అనే అంచనాలే తప్ప. అంచనాలు తారుమారు అవడానికి, వేసుకున్న లెక్కలు మొత్తం కొలాప్స్ కావడానికి జగన్ పాత్రను మాత్రమే చూడాలా, లేదంటే మొత్తం వైసీపీకి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి అందరికీ దాన్ని అంటగట్టాలి? ఎప్పుడైనా నాయకుడి మీదనే ప్రధానంగా ఉంటుంది. మిగతా కార్యకర్తలు సరి చేసుకోవాల్సింది నాయకుడే కదా. జగన్ ఆలోచనకు అనుగుణంగానే ఎదిగాడు, జగన్కి ఆలోచనకు అనుగుణంగానే దెబ్బతిన్నాడు. ఇందులో కార్యకర్తల పాత్ర అంటే ఆ కార్యకర్తలు సరైన పాత్ర పోషించలేదంటే అలాగ పోషించలేని పరిస్థితి కాలం తీసుకెళ్ళడం ఆయన తప్పు అవుతుంది తప్పించి కార్యకర్త తప్పు ఎందుకు అవుతుంది? ప్రాక్టికల్గా భారతదేశంలో ఎవరూ చేయనటువంటి సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి ఒక ఫార్ములాని, భారతదేశంలో ఎవరూ చేయనటువంటి సంక్షేమం అనే ఇంకొక ఫార్ములాని, రెండింటిని ఆంధ్రప్రదేశ్లో ప్రయోగాత్మకంగా అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అవును, ఇది భారతదేశ చరిత్రలో డిఫరెంట్ ఆస్పెక్ట్. అవును. ఎందుకు అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి ఎప్పుడు ఇచ్చే సీట్లే ఉంటుంది, రిజర్వ్డ్ సీట్లు. బీసీలకి భారీగా సీట్లు ఇవ్వడం, కాపులకి భారీగా సీట్లు ఇవ్వడం, ఈ రూట్లో ఒక సోషల్ ఇంజనీరింగ్ చేశాడు. ఏ వర్గాలైతే సుదీర్ఘకాలం పాటు అవకాశాలు దక్కనటువంటి కులాలు ఎతికి మరీ ఇచ్చాడు. లైక్ మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం, నగరాలని, లేకపోతే ఇంకోటి ఇవన్నీ ఇచ్చాడు. బట్ ఇక్కడ లోపించినటువంటి పాయింట్ అంటే కర్ణుడి చావుకు 100 కారణాలని ఓటమి తర్వాత 100 మాటలు మాట్లాడుకుంటాం. అది గెలిచినప్పుడు ఒక మాట ఉంటుంది, ఓడినప్పుడు ఒక మాట ఉంటుంది. విశ్లేషించుకునేటప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళయ్యే. ఇప్పుడు కనబడుతున్నది ఏంటంటే ఆ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా చాప కింద నీరులా కాకుండా చాలా ఓపెన్గా, చాలా దాన్ని ఏమంటారు, అవతల వాళ్ళని గిల్లినట్టయింది. ఏమని? నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ, అంతే కదా. ఓసీలంతా ఒకటే, మేము అవసరం లేనప్పుడు నువ్వెందుకులే అనుకున్నారు. మమ్మల్ని అవసరం లేదనుకుంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, వద్దులే అయితే అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్, అంటే మీరు చాలాసార్లు అన్నారు, మీకు తెలుసు, ఇవన్నీ బాగా చూశారు రాజకీయాలు. ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాలు కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు మనం చెప్పుకునేది, అది వాస్తవం కాదో కూడా. కానీ ఆ కేర్ ఆఫ్ అడ్రస్ అనుకున్న దాన్నే కదా ఆయన చేశారు కుల రాజకీయాలు. కానీ ఎందుకు సక్సెస్ అవ్వలేదు? కుల రాజకీయాలు అగ్రకుల రాజకీయ కేర్ ఆఫ్ అడ్రస్, కానీ మిగతా కులాలది కాదు. వాళ్ళు ఇందులో తమ పాత్ర కూడా కోరుకుంటున్నారు, కానీ వాళ్ళకి రాజ్యాధికారం అన్నటువంటిది కాదు అన్నది కనబడుతుంది. రెండవది, ఇక్కడ ఆయా కులాల్ని నేను దగ్గరికి తీస్తున్నాను అంటున్నాడు, కానీ వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వడు కదా. అవును. ఇంకోటి, బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారం అన్నటువంటిది వాళ్ళ ఆకాంక్ష ఇంకా పూర్తి స్థాయి రూపం సంతరించుకోలేదు దక్షిణాదిలో, పర్టికులర్గా చెప్పాలంటే. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రిని మొన్న తెలంగాణలో ప్రయత్నించింది బీజేపీ, విఫలమైంది కదా. అంతకుముందు బీసీ ముఖ్యమంత్రి అని తెలుగుదేశం ప్రయత్నించింది, విఫలమైంది కదా. అంతకుముందు బీసీలకి సామాజిక న్యాయం అని చెప్పి చిరంజీవి పార్టీ పెట్టారు, విఫలమైంది కదా. ఏంటి అక్కడ ఐక్యత లోపమా? కులాల మధ్య ఐక్యత లోపమా? బీసీని మనం ఒక కులం కింద చూస్తున్నాం, వాళ్ళు అలా చూసుకోవట్లేదు అన్న విషయం మర్చిపోతున్నాం.
ఎందుకంటే ఈయన అక్కడ ఉన్న బీసీని ఇందాక మీరు చెప్పిన అదే ముఖ్యమంత్రి అభ్యర్థిని తీసుకొచ్చి రాజ్యసభలో కూర్చోబెట్టారు, కానీ ఈయన సక్సెస్ కాలేదు. నేను చెప్తుంది అదే, బీసీని అంటే ఇప్పుడు మనం కమ్మ ఎట్లాగో, కాపు ఎట్లాగో, రెడ్డి ఎట్లాగో, బీసీ అట్లా అంటున్నాం మనం. ఉమ్, కానీ బీసీ అనేటువంటిది ఒక కులం కాదు, 139 కులాలు అన్నటువంటిది మర్చిపోతున్నాం. అవును. ఒక కులం ఇంకొక కులాన్ని ఓన్ చేసుకోవట్లేదు అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. రిజర్వేషన్ కోసం మేము బీసీ అంటున్నారు. అంతే. రాజ్యాధికారం దగ్గరికి వచ్చేటప్పటికి, రాజకీయ ఎజెండాల పరంగా వచ్చేటప్పటికి, పార్టీల పరంగా వచ్చేటప్పటికి ఎవరి కులం వాళ్ళే చూసుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటి? ముస్లింలలో పోలరైజేషన్ ఉంది, అవును, మతపరమైన పోలరైజేషన్. అవును. హిందువులలో పోలరైజేషన్ లేదు, కులాల వారీగా ఉంటుంది. ఈ హిందువులలో మళ్ళీ కమ్మ కులానికి ఏంటి కొత్తగా పోలరైజేషన్ ఉంటుంది, కులమే కులం, రెడ్డే ఒక కులం. బీసీ 139 కులాలు అయినప్పుడు వీళ్ళు మేమంతా ఒక కులం అనుకోవట్లేదు. దానికి కారణం ఏంటి? సాంస్కృతిక పరమైనటువంటి తేడా. అంటే సాంస్కృతిక పరం అంటే ఏంటంటే కుటుంబం, ఇప్పుడు కమ్మని చేసుకుంటారు, లేదా రెడ్డిని చేసుకుంటున్నారు, లేదా ఇంకొకళ్ళని చేసుకుంటున్నారు, ఇది ఉంటున్నది కదా. బీసీలలో ఒక యాదవ గౌడని చేసుకోవడం, ఒక గౌడ కమ్మరిని చేసుకోవడం, కమ్మరి కుమ్మరిని చేసుకోవడం జరుగుతుంది. అది జరిగినప్పుడు మేమంతా ఒకటే కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఇదివరకు ఇక్కడ తేడా ఉండేది కమ్మ, కాపు, రెడ్డిలో. ఈ మధ్యకాలంలో చూడండి పెళ్ళిళ్ళు వాళ్ళ కాళ్ళకి ఒకళ్ళకొకళ్ళకి జరుగుతున్నాయి కదా. ఇప్పుడు అల్లు అర్జున్, స్నేహారెడ్డి, ఇట్లాంటి లెక్కలు ఎన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు అతని పేరేంటి, మంచు మనోజును, ఇట్లా చూసుకుంటే అన్ని చోట్ల కూడా పెళ్లిళ్ళు అనేటువంటిది కలిసిపోతున్నాయి కదా. దట్ మీన్స్ ఇక్కడ తేడా వస్తుంది. అంటే వాళ్ళల్లో ఇదివరకు ఉన్నటువంటి స్పర్ధలు పక్కన పెట్టి కలిసిపోతున్నారు. ఇప్పుడు స్పర్ధలు లేదు. ఇక్కడ బీసీలు వచ్చేటప్పటికి ఆ కలయిక రావట్లే. ఇంకోటి, మేమంతా బీసీ అన్నటువంటిది రిజర్వేషన్ పొందే దగ్గర స్కూల్లోనో, కాలేజీలోనో, ఉద్యోగంలోనో చూస్తున్నారు తప్పించి, లేదా రాజకీయ పదవులు కింద స్థాయిలో చూస్తున్నారు తప్పించి, మా అందరిది ఒకటే, మా అందరికీ అభ్యున్నతి అన్నటువంటి పాయింట్లో ఈ పార్టీ మమ్మల్ని చూసుకుంటానంటుంది, ఈ పార్టీ మమ్మల్ని చూసుకుంటానంటుంది అనుకోవట్లే. రెండోది, అది ఇంకా తెలుగుదేశం పార్టీది ఒకప్పటి బీసీకి కంచుకోవట్లాంటి, దాన్ని దాటేసి అంతా ఇటు వస్తారనుకునేటటువంటిది భ్రమని తేల్చారు. రెండవది, ఈ క్రమంలో సొంత వాళ్ళ చేతన నెట్టివేయబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. సొంత వాళ్ళ చేత తిరస్కరించబడ్డాడు. ఎలాగా? రెడ్డి సామాజిక వర్గం డిజోన్ చేసుకుంది, కమ్మ సామాజిక వర్గం చంద్రబాబుని కడుపులో పెట్టుకుంది, కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ని నెత్తిన పెట్టుకుంది, రెడ్డి సామాజిక వర్గం ఇసిరేసింది. దానికి సాక్ష్యమే రాయలసీమలో 41 సీట్లు కూటమికి, ఆంధ్రప్రదేశ్ పుట్టాక ఇంతవరకు ఎప్పుడు రాలని, తెలుగుదేశం పార్టీ పుట్టాక ఎప్పుడు రాలా, కాంగ్రెస్ పార్టీలో కూడా లేదు ఎప్పుడు. కాబట్టి మొట్టమొదటిసారి రెడ్లు తమ వాడిని డిజోన్ చేసుకున్నారు. అది మొట్టమొదటిసారి జరిగింది. నాట్ ఓన్లీ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, రెడ్డి అనే ఉన్న చోటల్లా ఓడగొట్టారు. అదే కదా. అంటే రెడ్డి అనే ఊనళ్ళు ఉన్న చోట, అంటే రెడ్లను ఓడగొట్టారు అలా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇది కాదు లెక్క. రెడ్డి అనేటువంటి బలమైనటువంటి నియోజకవర్గాలలోనే ఓడిపోవడం. రెడ్డి ఓట్లు ఎక్కువ ఉన్నాయి మా కంచుకోట్లు అని చెప్పుకోవడానికి ఇప్పుడు లేదు, ఇప్పుడు లేకుండా పోయింది. అది అతిపెద్ద మైనస్. కుల గణన అనేది కీలక పాత్ర పోషిస్తుంది రాజకీయ పార్టీలకు అనేది. ఈ 2024 ఫలితాలు రెండు పార్టీలకు, వైసీపీకి, టీడీపీకి కుల గణన అనేది ఎవరికి కలిసి వచ్చింది, ఎవరికి పాఠం చెప్పింది? కుల గణనతో కలిసి రాదు ఎప్పుడు కూడా. కుల గణన తర్వాత ఈక్వేషన్, అంటే కుల గణన ద్వారా వీళ్ళు వేసుకున్న లెక్కలు, అంచనాలే కదా ఎన్నికల మీద ప్రభావం చూపిస్తాయి, ఫలితాల మీద. అనేది ఒక లెక్కని ఎవడు తేల్చినప్పుడు ఓ లెక్క తేల్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవును, తన దగ్గర కులాల లిస్ట్ ఉంది. అవును, మీరు చూడండి, కులగణన చేసిన చోట ఇద్దరు ఓడిపోయారు. అక్కడ కేసీఆర్, ఇక్కడ ఈయన. అవును, కులగణన చేతిలో ఉండి ఓడిపోయారు. వీళ్ళు చేస్తున్నది ఒకటే తేడా, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి వీళ్ళేం వాళ్ళ పార్టీ అధికారాలు వాళ్ళ చేతికి ఇవ్వరు కదా. వాళ్ళందరూ మేము 2 పదవులు ఇస్తే అనుకున్నప్పుడు ఎవడైనా పదవులు ఇస్తున్నాడు. ఇంకా వాళ్ళు ప్రత్యేకించి తను ఎందుకు ఓన్ చేసుకోవాలి? కానీ పవన్కి, చంద్రబాబు గారికి ఈసారి అవే కులాలు వెన్నుకాయలేదా? అదే చెప్తుంది, వాళ్ళ కులాలు వాళ్ళకు ఓన్ కాసినాయి అంటున్నా. వాళ్ళ కులాలు వాళ్ళకి అండగా నిలబడ్డాయి. జగన్ని జగన్ కులం వదిలేసింది. అదే సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు వచ్చేటప్పటికి ఎవరి రోట్లో వాళ్లే ఉన్నారు, కానీ ఇతనే మా నాయకుడు అనుకోవట్ల.
ఉమ్, ఇతను కూడా ఒక నాయకుడు అనుకున్నారు. అవును. ఇతనే మా నాయకుడు అనేటటువంటిది ఆ 2 కులాలు అనుకున్నాయి. ఉమ్, ఇతను మా నాయకుడు కాదని ఈ కులం అనుకుంది. ఉమ్, ఇతను కూడా మా నాయకుడే బీసీ ఎస్సీ ఎస్టీలు అనుకున్నారు. ఉమ్, కాబట్టి అందరితో పాటు ఇచ్చారు కాసిన సీట్లు. అవును. ఉమ్, ఇంకోటి ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లలోనే ఓటమి అంటే ఇంకా అసలు ఎక్కడుంది ఇతనికి? ఉమ్, ఉమ్, రెడ్లు కాదు పొమ్మన్నారు, ఉమ్, ఎస్సీలు చీపొమ్మన్నారు, ఉమ్, ఎస్టీలు వద్దన్నారు. ఉమ్, ఇప్పుడు అంతో ఇంతో అన్నం పెట్టినట్టు ఉమ్. ఆ ఎస్సీ ఎస్టీ సెట్లోనే. ఓటు శాతం తక్కువ ఉన్న అగ్రవర్ణాలను పక్కన పెట్టడం కూడా ఒక అద్భుత వ్యూహం అని అనుకున్నాం. 13వ తేదీ ముందు వరకు కూడా, ఎన్నికల ముందు వరకు కూడా. తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ స్టెప్పా, లేదంటే కొన్ని కులాలు ఈయన కావాలని పక్కన పెట్టడం వల్ల అలా జరిగిందా? భవిష్యత్తులో కూడా ఇదే జరుగుద్దని అనుకోగలమా ఇది చూస్తే? ఒక సోషల్ ఇంజనీరింగ్లో ఉండేటటువంటిది ఏంటంటే ఇప్పుడు దీన్ని చూసి అర్థమవుతున్నటువంటి పాయింట్, సోషల్ ఇంజనీరింగ్ అనేది చాప కింద నీరులా వెళ్ళాలి కానీ ఓపెన్గా రెచ్చిపోకూడదు. అంటే ఒక్కసారిగా భారీ మార్పులు చేసేయకూడదా? మార్పులు చేసేయకూడదు, ప్రకటించుకోకూడదు. అది పదే పదే ప్రకటిస్తూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళలో ఒక అసహనం వచ్చింది, అసంతృప్తి వచ్చింది. రెండవది, నీ ప్రకటనల కారణంగా కానీ నువ్వు ఇచ్చిన ఈ పదవుల కారణంగా తీసుకుంటున్నటువంటి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు లేదా అన్నది ఆలోచించాలి. ఇప్పుడు కనబడుతున్నది, వివిధ సెక్షన్స్ నుంచి వినబడుతున్నది ఏంటంటే, ఇంతకుముందు భయంతో మాట్లాడుండకపోవచ్చు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ పదవులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఎవరైతే చిన్న చితక ఆక చైర్మన్ అని, ఈ మెంబర్ అని, వీడు లోకల్ లెవెల్లో దందా చేశాడు. వీళ్ళు ఇప్పుడే ఇలా ప్రవర్తిస్తుంటే మళ్ళీ వీళ్ళు గెలిస్తే అట్లానే భయం వచ్చింది సహజంగా. వీళ్ళు ఈ చిన్న పదవికే ఇట్లా అంటే వీళ్ళనే కంప్లీట్ గా నెత్తిన పెట్టుకుంటానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళతో ఇక మనకి ఎట్లా అన్న భయం వచ్చింది. మైనార్టీలకి అట్లాంటి పదవులే వచ్చినాయి కదా, బోర్డు సీట్లు ఇచ్చారు కదా. అక్కడ ఇంకా చాలా పెద్ద, అంటే నాకు తెలిసి మైనార్టీ సెట్లో హిందుత్వ పోలరైజేషన్ గట్టిగా జరిగిందేమో అనిపించింది. ఎందుకంటే బీజేపీ దేశవ్యాప్తంగా హిందుత్వ పోలరైజేషన్ అన్నదానికి ఒక పక్కన ప్రయత్నిస్తుంది. నార్త్లో దాని ఇంపాక్ట్ మైనార్టీ పోలరైజేషన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో హిందువులు పోలరైజ్ అయ్యారనిపించింది. ఒక రకంగా కీ పరిణామం ఉంది. ఎందుకు అనిపించిందంటే, ఇప్పుడు కూటమి లెక్కను చూస్తే ముస్లింలకు ఇచ్చింది తక్కువేగా, 2-3 ఇచ్చినట్టున్నారు. అదే జగను 7-8 ఇచ్చాడు. అతని లెక్క ఏంటి, టోటల్గా వాళ్ళందరూ అనుకున్నది కూడా మైనార్టీలు 100కి 90 మంది ఇటు వచ్చేస్తారు. కానీ హిందూ పోలరైజేషన్ అంటే దాదాపు వీళ్ళు లెక్కేసుకుంది ఏంటి, రాష్ట్రంలో 30 నియోజకవర్గాల్లో ముస్లింలు ప్రభావవంతమైన శక్తి, 30,000 40,000 ఓట్లు ఉన్నాయి. ఒక 7-8 నియోజకవర్గాల్లో అయితే వాళ్ళైతేనే గెలుస్తారు అన్నటువంటి లెక్క. అక్కడే దెబ్బతిన్నది ఇది. అంటే వీళ్ళు 30-40 వేలు ఉంటే మిగతా వాళ్ళందరూ పోలరైజ్ అయినట్టు కదా. మిగతా వాళ్ళందరూ ఓహో మళ్ళీ వీళ్ళది ముస్లిం రాజ్యం ఇస్తాడనుకుంటా. ఇంకోటి ఏమైపోయిందంటే, ఒక్కసారి ముస్లింకి ఒక నియోజకవర్గం ఇస్తే ఇక ఆ తర్వాత నియోజకవర్గం వాళ్ళకి తప్పించి వాళ్ళకి ఇవ్వట్లా. ఇది మనకి గుంటూరు ఈస్ట్ ఉదంతం ఒకటి కనబడుతుంది, అట్లాగే విజయవాడ వెస్ట్ ఉదంతం ఇట్లాంటిది కనబడుతుంది. ఇప్పుడు హిందూ పోలరైజేషన్ వల్ల విజయవాడ వెస్ట్ మళ్ళీ అంటే సుదీర్ఘకాలం పాటు అక్కడ ముస్లిమే నడిచారు, బేగు, జలీల్ ఖాను, ఇట్లాగా మిగతా కులాలన్నీ పోలరైజ్ అయినట్టున్నారు. అందుకే సుజనాథ్ చౌదరి వచ్చారు, ఆ నియోజకవర్గానికే సంబంధం లేని కులం అది, అక్కడ సక్సెస్ అయ్యారు. అదే సందర్భంలో ఇక్కడ చూసిన గుంటూరు ఈస్ట్ వీళ్ళు ముస్లింకే ఇచ్చారు, గెలిచారు. నెల్లూరు లాంటి చోట్ల ముస్లింకి ఇచ్చారు సీటు, అక్కడ సీట్లో గెలవకపోయినా మిగతా రాష్ట్రం అంతా గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేసింది వైసీపీ, కానీ అది ఫెయిల్ అయింది. అంటే అర్థం ఏంటంటే, మైనారిటీలు ఒక చోట పోలరైజ్ అయితే మెజారిటీలు పోలరైజ్ అవుతారు. అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీ పోలరైజేషన్ అయితే ఓసీలు పోలరైజేషన్ అవుతారు. బీసీ ఎస్సీ ఎస్టీలు పోలరైజ్ అవ్వాలా, ఇక్కడ ఓసీలు మాత్రం పోలరైజ్ అయిపోయారు ఈ భయంతో. వీళ్ళతో ఎక్కడైతే అంటే నేను చెప్పాను కదా, గ్రౌండ్ లెవెల్లో ఏదో డామినేటింగ్ రోల్ ఏదో పోషించడమో, దబాయించడమో, హడావిడి చేయము ఉంటే ఆ భయం వేస్తుంది సొసైటీ. ఆ ఫియర్ సైకోసిస్ అనేటువంటిది ఇటు పక్కన జట్టు కట్టడానికి కారణం. జగన్ పరిపాలనలో మధ్యలో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, లోకల్ ఎన్నికల్లో, జడ్పీటీసీ, అప్పట్లో ఈ కులాలు లేదంటే ఈ సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారి బాగా కలిసి వచ్చింది అనేది నిరూపించే, వాళ్ళు గెలుపు కానీ ఏదైనా సాధించిన స్థానాలు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక పెద్ద క్యాలిక్యులేటర్,
మొన్న కూడా ఆయన చూపించిన పాయింట్ ప్రజెంటేషన్ లెక్కలు ఇవన్నీ కూడా సాధారణ ఎన్నికల్లో వచ్చేసరికి దానికి దీనికి కంపేర్ చేస్తుంటే కంప్లీట్ సీన్ మారిపోయింది. ఆయన వేసుకున్న అంచనాలు తప్పాయా, ఆ లెక్కలు తప్ప, అవన్నీ ఒక అంకెల గారిడి అని చెప్పి ప్రజలు పట్టించుకోలేదా? చిన్న లాజికల్ మిస్టేక్ ఏంటంటే, తను ఆ లెక్కన డిసైడ్ చేసి స్థానిక సంస్థల్లో నియమించలా. ముందు పార్టీ గెలిచాక, కౌన్సిలర్లు కార్పొరేటర్లు అందరూ గెలిచేశాక అప్పుడు ఆ ఫార్ములా పెట్టుకున్నాడు, చేతిలో పెన్ను పట్టుకుని. అప్పుడు కుల సమీకరణలతో ఇవ్వలేదా, వెళ్ళలేదా? ముందు ఇచ్చేటప్పుడు కుల సమీకరణం ఏం కాదు కదా, ఆ అందరికి ఎవరికెవరికి ఆ నియోజకవర్గాల వాళ్ళకి అప్పచెప్పేశారు ఎమ్మెల్యే గెలిపించమని. అప్పుడు అలా కుల సమీకరణ లేదు కాబట్టి అంత భారీ గెలిచారు కంప్లీట్ గా. ఫస్ట్ అయితే ఏ కుల సమీకరణతో లేదు కదా, డైరెక్ట్ గా ముందు ఎమ్మెల్యే క్యాండిడేట్ కి అప్పచెప్పేశారు, నువ్వు గెలిపించి తేవడం నీ బాధ్యత అన్నారు. గెలిచారు, భారీగా గెలుచుకుని తెచ్చారు. తెచ్చాక ఈయన అప్పుడు కుల సమీకరణ బిగిన్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, విజయవాడలో మొత్తం 3 ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు. మీరు 3 కలిసి నాకు నగరాల వాళ్ళని ఒకళ్ళని మేయర్ని పెట్టండి, రెడ్లను ఒక మేయర్ని పెడదాం, డిప్యూటీ మేయర్ పెడదాం, కాపులను ఒక డిప్యూటీ మేయర్ పెడదాం, ఇట్లాగని చెప్పారు. ఆ మొత్తంలో ఉన్నటువంటి ఆ కులపు వాళ్ళు ఎవరో వీళ్ళు సూచిస్తే వాళ్ళని ఫైనల్ చేశారు. అప్పుడు ఏమైపోయింది, వీళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు కాల, క్యాస్ట్ ఈక్వేషన్ మిస్ అయిపోయింది. అంటే సుదీర్ఘకాలం పాటు కొన్ని కులాలకే పరిమితమైనటువంటి దాన్ని మారుద్దాం అనుకున్నాడు, మార్చాడు. కానీ జనం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అది ఇక్కడ పాయింట్. అంటే ఇతను ఆ తర్వాత నుంచి సోషల్ ఇంజనీరింగ్ బిగిన్ చేసి, ఇతను సోషల్ ఇంజనీరింగ్ బిగిన్ చేసి నుంచి ఫెయిల్ అయ్యాడు. ఏమక్కర్లా, ఆంధ్రప్రదేశ్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనేటువంటి సోషల్ ఇంజనీరింగ్ పనికి రాదు అన్నది తేలింది. సరిగ్గా చెప్పాలంటే అవి అంతర్లీనంగా ఉండాలి కానీ రొమ్ము చించుకోకూడదని అర్థమైంది. దానికి సాక్ష్యమే 2004, 2009 చిరంజీవి, 2018లో చంద్రబాబు, ఇది అక్కడ కృష్ణయ్యను ముందు పెట్టినట్టు 2014 కదా కృష్ణయ్యను పెట్టింది ముందు పెట్టి. తర్వాత ఇప్పుడు ఇది చూస్తే అంటే సోషల్ ఇంజనీరింగ్ ప్రయోగాలు 3 సార్లు జరిగినాయి, 3 సార్లు ఫెయిల్ అయ్యాయి. సంక్షేమం అనేది ఒక గెలుపు అస్త్రం ఎందుకు కాలేకపోయింది జగన్కి? ఖచ్చితంగా అది మాత్రం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం. అంటే ఇక్కడ ఒక ఆస్పెక్ట్ సరదాగా తీసుకుంటే 1,45,00,000 కుటుంబాలకి సంక్షేమం ఇచ్చానన్నాడు. 1,35,00,000 ఓట్లు వచ్చినాయి, అంటే 10 లక్షలే తగ్గినట్టు. అవును, ఈయన వేసుకుంది లెక్క, ఇద్దరు కలిసి వేసుకున్నాడు, భార్యాభర్త, ఇంటికి సంక్షేమం ఇచ్చాం కదా అని. కానీ నా భార్యకి డబ్బులు ఇచ్చావు కానీ నాకు ఇవ్వలేదు కదా అని వాళ్ళందరూ అవతలకి వేశారు. పురుషుల ఓట్లు పోయినాయి. ఇక్కడ మీకు అన్ని సర్వేల్లో కూడా తేలింది ఏంటి, పురుషులు హైయెస్ట్ గా యాంటీ జగన్ ఉన్నారు. అక్కడ కనబడుతున్నది ఏంటి, ఇంకోటి మన హిందూ ఫ్యామిలీ వ్యవస్థని ఇతను తక్కువగా అంచనా వేశాడు. భర్తని కాదని భార్య అవతలకి తిరుగుతుంది మన వైపు అని అనుకున్నాడు అనిపిస్తోంది ఇప్పుడు ఇందులో చూస్తుంటే. అంటే మహిళల ఓట్లన్నీ ఈయనకే పడితే గెలిచేస్తారని లెక్కేసుకున్నాడు. కానీ మహిళలు ఇప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. తన భర్త ఎటు చెప్తే అటే ఓటేస్తారు అన్నటువంటిది ఎక్కువగా జరిగినట్టు కనబడుతుంది. అందుకనినే ఈ తేడా కనబడుతుంది. సంక్షేమాన్ని సంక్షేమంతోనే కొట్టి సక్సెస్ అయ్యారా బాబు గారు? ఖచ్చితంగా అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ఎందుకంటే జగన్ ఇచ్చే సంక్షేమం కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తానన్నారు. రెండవది, ఈ ఏ వర్గాలైతే లాస్ అవుతున్నదో, అంటే మనం అప్పుడు కూడా మాట్లాడుకున్నాం, వేమిరెడ్డిని తీసుకున్నాం, నెల్లూరు రాయలసీమలో రెడ్లకి తెలుగుదేశం హై ప్రయారిటీ ఇస్తుంది, అది ఏ మేరకు పనిచేస్తో చూడాలి, జగన్ కి సంబంధించిన సామాజిక వర్గం డిజోన్ చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుందని ఆశిస్తోంది. ఎందుకంటే వేమిరెడ్డి లాంటి వాళ్ళే వెళ్ళడం అనేది, నెల్లూరు పెద్దారెడ్డి అవతలకి పోవడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు, కాబట్టి అదేదో దెబ్బతినేటట్టుంది అని అప్పుడు మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు జరిగింది అదే. టోటల్ గా రెడ్డి సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వడం ఫస్ట్ టైము. సోషల్ ఇంజనీరింగ్ లో ఒక కీలకమైనటువంటి ఘట్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కమ్మ, కాపు, రెడ్డి ముగ్గురు ఒక్కటవడం. కమ్మ, కాపు, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, రాజు, ఇట్లా ఓసీ వర్గాలని ఒక్కటే, ఎక్సెప్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ. ఇందులో 60 నుంచి 70% ఇతను పొందగలిగాడు. దాని వల్లనే ఆ మాత్రం ఓట్లు వచ్చినాయి, 40% ఓట్స్. కొంతమంది ఇండివిజువల్ గా తమ నియోజకవర్గాల్లో పనులు చేసుకోవడం, అనంతపురంలో ధర్మవరం కేతిరెడ్డి ఆయన కానీ,
రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ కానీ ఇలాగ కొంతమంది ఇండివిజువల్గా వాళ్ళకి వాళ్ళు తమ నియోజకవర్గాలు డౌన్లోడ్ చేసుకోవడంలో చాలా కష్టపడ్డారని చెప్పాలి. అదైతే క్లియర్గా కనబడుతుంది. అక్కడ కూడా స్వీప్ అయిపోవడం వాళ్ళ మీద కూడా జగన్ ఎఫెక్ట్ కలిగిందా? అంటే ఒకప్పుడు ఫ్యాన్ సునామీ ఎలాగా, ఇప్పుడు సైకిల్ సునామీ వాళ్ళని తుడిచిపెట్టేసిందా? ఇది సైకిల్ సునామీ అనే కంటే యాంటీ జగన్ సునామీ అనాలి. సైకిల్ సునామీ అయితే సైకిల్ మొత్తం కంప్లీట్గా 100% స్ట్రైక్ రేట్ రావాలి. 100% స్ట్రైక్ రేట్ వచ్చింది జనసేనకి. వీళ్ళకి కొంచెం తగ్గింది. అంటే వీళ్ళ 144 కంపేర్ చేసుకుంటే 134. అదే కరెక్టే నేను అనేది. సునామీ అనేటటువంటి పాయింట్ లో ఇది 100% స్ట్రైక్ రేట్ అన్నప్పుడు ఆ రూట్ లో కనబడుతుంది. ఇక్కడ దీంట్లో అంటే ప్రో అన్నప్పుడు అది పవన్ కి ప్రో, అందువల్లనే అన్ని పార్లమెంట్ సీట్లు అన్ని అసెంబ్లీ సీట్లు గెలవడం అన్నాడు. ఇక్కడ యాంటీ జగన్, యాంటీ జగన్ అన్నటువంటి కసి అప్పుడే తనే అన్నాడు కదా, జగన్ వ్యతిరేకులందరూ ఒక్కటవుతున్నారండి. కరెక్ట్, వాళ్ళందరూ ఒక్కటయ్యారు, ఓడిపోయాడు. అంటే గెలిచినా ఓడినా అది తప్పిదం జగన్ అన్నట్టుగానే చూడాలి కదా. ఇంకా లోకల్ అభ్యర్థికి అసలు సంబంధం లేదు కదా. ఇప్పుడు సంక్షేమ పథకాలు లోకల్ అభ్యర్థితో సంబంధం లేకుండానే ఇచ్చారు. అట్లాగే ఎమ్మెల్యే అనేటువంటి వాళ్ళు ఒక సూపర్వైజర్ పాత్రే కదా. అయిపోయాక అది కూడా చివరిలో దాన్ని సూపర్వైజర్ అని కూడా అన్నాడు కదా. అదే కదా, మాకు సంబంధం లేకుండా వాలంటీర్లు డైరెక్ట్ గా ఇచ్చేయడం అనేది మాకు చాలా మైనస్ అయిందని అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. అప్పుడు కూడా చెప్పారు జగన్ కి. కాకపోతే ఒకటి ఖాయం, ఇప్పుడు కొన్ని ప్రయోగాలు ఎట్లా ఉంటాయంటే చేస్తున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఒక సామాన్య పౌరుడిగా నేనైతే అది హర్షిస్తా. ఎందుకు అంటే నేను వెళ్ళి నాయకుడి దగ్గర చేతులు కట్టుకుని ఉంచునేది ఏంది? ఒక కౌన్సిలర్ దగ్గర, ఒక కార్పొరేటర్ దగ్గర చేతులు కట్టుకుని ఉంచి నేను ఎందుకు చేయాలి? ఒక కామన్ మ్యాన్ గా అయితే నాకు అదే ఇష్టం. సచివాలయం ఉండటమే ఇష్టం, వాలంటీర్ ఉండటమే ఇష్టం. కానీ రాజకీయ నాయకుడిగా అతనికి కష్టమైంది. లోకల్ అక్కడ అభ్యర్థి తనని పట్టించుకోలేదన్నది. దానికి ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు అంతకుముందు మరి చంద్రబాబు గారు ఎందుకు ఓడిపోయారు? జన్మభూమి కమిటీల వాళ్ళని ఓడిపోయారు, అంతే కదా. అవును. ఇప్పుడు జన్మభూమి కమిటీలు డబ్బులు తీసుకోవడం వల్ల ఓడిపోయారు, మనం డబ్బులు తీసుకోలేదు కదా. ఇక్కడ ఏమవుతున్నది అంటే నాకు అర్థమవుతున్నది, ఇప్పుడు వినబడుతున్నది ఏంటంటే, సాధారణంగా 40 ఏళ్ళకి ఓ మనిషిని పెట్టాం, వాళ్ళని మనం ఏం తిట్టలేం. వాళ్ళు ఏదన్నా దురుసుగా ప్రవర్తించినా లేదా ఇది నీకు ఎట్లా రాదు నీకు ఎట్లాగా అన్నా మనమేం అనలేం. ఎందుకు? వాళ్ళతో అవసరం కాబట్టి. వాళ్ళ మీద వచ్చే కోపం మనసులో పెట్టుకుని ఎలక్షన్స్ అప్పుడు వేసారేమో. ఎందుకంటే ఈ పథకం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళకి ఎట్టుంటుందంటే, సొంత ఇల్లు ఉంటుంది, మళ్ళీ ఇంటి పథకంలో నాకు ఇమ్మంటారు. ఇల్లు వాళ్ళ ఇంట్లో ఒకరికి ఇచ్చారనుకోండి, మా అబ్బాయికి కూడా 18 దాటిందిగా రాయచ్చు కదా అంటారు. అమ్మ ఒకే ఇంట్లో అట్లా రాయడానికి కుదరదన్నా అనుకో, నువ్వు అనుకుంటే ఏదైనా చేయొచ్చు అంటారు. వేరే డోర్ నెంబర్ పెట్టి రాయాలమ్మా, కానీ ఆ ఇంట్లో వాళ్ళకి ఇల్లు ఉంది కదా, మరి ఎట్లా రాస్తావు నీకు అని అడిగారు అనుకో, నువ్వు చేయాలని కూడా చేస్తావులే, చేయట్లేదు పెట్టి తిట్టించుకోవడం. అదే జరిగింది. ఇప్పుడు ఏదో పెట్టనమ్మ ఎట్టాగు పెట్టదు, పెట్టే ముండకేమైందని ప్రస్తుతం ఆ పరిస్థితి ఉంటది. నోటి దగ్గరికి ముద్ద వచ్చినప్పుడు ఆ ముద్ద ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఎక్కువ ఇస్తానన్నారు కదా చంద్రబాబు గారు, దాని మీద ఆశపడి ఉండొచ్చు. ఒక అద్భుతమైన ఎత్తుగడ జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్లలో అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రాంతాల వారీగా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదా? ఆ కాన్సెప్టే రాంగా. ఇప్పుడు నాకు తెలిసి పాలనా వికేంద్రీకరణ మీదన ఈ ఓటింగ్ జరగల. పరిపాలన ఈ ఎలక్షన్ అంతా కూడా జగన్ వర్సెస్ అపోజిషన్ అన్నటువంటిది జరిగింది. ఇందులో వాలంటీర్లకు వ్యతిరేకమా కాదా, డెవలప్మెంట్ అనేది ఒక ప్రాంతానికే పరిమితం కాదు, మొత్తం 3 ప్రాంతాల్లో నేను విస్తరిస్తాను, వికేంద్రీకరిస్తాను జరగలేదు అంటున్నా. 2 జగన్ ఒక సైకో, దుర్మార్గుడు, రాక్షసుడు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, అతని వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్నటువంటిది విపక్షాలు గట్టిగా చెప్పినాయి, మీడియా అంతా కూడా గట్టిగా చెప్పింది. ఇతనికి అనుకూల మీడియా పరిమితం అయింది. రెండో పక్కన ఇతను 5 ఏళ్ళు ఉండటం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఆటోమేటిక్గా వస్తుంది. సోషల్ ఇంజనీరింగ్ చేశాడు, ఇతని అస్త్రాలన్నీ ఫెయిల్ అయినాయి. ఇతని మీద ప్రజల్లో వచ్చినటువంటి అసంతృప్తి, అసహనం మాత్రం సక్సెస్ అయింది. అంటే ఒక భారీ వ్యతిరేకత అయితే చూసాం వైసీపీ మీద. అంత భారీ వ్యతిరేకతకి అన్ని యాంగిల్లో అన్ని కారణాలు ఉండవా? ఒకటే యాంటీ జగన్ అనేది ఒకటే కారణం ఉంటుందా? అదే కదా, యాంటీ జగన్ లో 100 కారణాలు ఉండొచ్చు. ఒకడు కుల రకంగా వ్యతిరేకించవచ్చు, ఒకడు ఆ ఏరియాలో వాలంటీర్ల మీద కోపంతో అవ్వచ్చు, ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవ్వచ్చు,
కర్ణుడి చావుకు 100 కారణాలు అంటారు. అదే అవును. ఓడిపోయినప్పుడు 100 కారణాలు ఉంటాయి. గెలిచినప్పుడు ఉమ్, ఒకళ్ళ మీదనే నడుస్తుంది. జగన్ మీదనే గెలిచాడు. అంతే. ఓడినప్పుడు 100 కారణాలు లెక్కేయడం ఎందుకు? ఉమ్, ఇది ఏ తప్పు జరిగినా అది జగన్ అనాలి కదా. అవును. నేను అనేది అది. ఉమ్, 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 జగన్ అనేటువంటి వ్యక్తికే వల్లనే ఓట్లు వచ్చినాయి. ఉమ్, జగన్ అనేటువంటి వ్యక్తి తీసుకున్న నిర్ణయాల వల్లనే పోయింది. అవును. ఉమ్, సింపుల్ లాజిక్ అది. అవును. ఉమ్, జగన్ వల్లనే గెలిచారు, జగన్ వల్లనే ఓడారు. ఉమ్, ఉమ్, సింపుల్. ఉమ్. బాబు గారు తీసుకున్న నిర్ణయాలు చాప కింద నీరులా ఒక సంక్షేమం కానీ లేదంటే ఒక అమరావతి ఇష్యూ కానీ ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళినయ్యా, ప్రజల్లోకి వెళ్ళడం వల్లే ఆయనకి ఆ స్థాయి గెలుపు సాధ్యమైందా? ప్రధానమైనటువంటిది జగన్ కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నాడు అన్నటువంటి ఒక కసి ఉమ్, 5 సంవత్సరాల్లో వాళ్ళలో రగిలింది. అవును. ఈ రగిలిన కసి అన్నటువంటిది ఒక్కొక్క కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 4 ఏళ్ళని 5 ఏళ్ళని లేదా 10 ఏళ్ళని టచ్ చేశారు. ఉమ్, వాళ్ళు చేయగలిగిందంతా చేశారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చారు. ఉమ్, ఒక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకున్నారు. అవును. 175 అసెంబ్లీ సెగ్మెంట్స్కి ఉమ్, ఏ అసెంబ్లీ సెగ్మెంట్కి ఎంతెంత మంది ఉన్నారు ఉమ్. ఆ తమ గ్రూపుల్లో అది సమాజ వర్గ గ్రూపులు. లెక్కలేసుకుని ఎవరెవరు ఎన్నెన్నిళ్ళు టచ్ చేయాలి ఇదంతా ఒక హోంవర్క్ చేసుకున్నారు. ఇదంతా తెలుసు వీళ్ళకి కూడా, జగన్ అభిమానులకి తెలిసి వీళ్ళు ఏంటంటే వాళ్ళు అట్లా చేయడం వల్ల మరింత మాకు పాజిటివ్ అవుతుంది అనుకున్నారు. కానీ వాళ్ళ కసికి తోడు ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకోవడం అన్నటువంటి దాంట్లో జగన్ పాత్ర ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ అవమానింప చేయటం పదే పదే, తనే పదే పదే మనం కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. పెళ్ళాలు ఇది మాట్లాడడం తప్పు, వ్యక్తిగత అనవసరం, వ్యక్తిత్వ హననం తప్పు అని. అది బాగా వెళ్ళింది కాపుల్లో కూడా. కమ్మలోనేమో ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నాడు, కాపులోనేమో పవన్ కళ్యాణ్ని తొక్కేస్తున్నాడని. ఈ 2 వర్గాలు కలవడం మూలంగా కూటమిగా కసి ఇటు 14 అటు 6 20 ఎక్కడ అయిపోయిందిగా. దానికి తోడు క్రిందటిసారి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఏదైతే క్రిందటిసారి చంద్రబాబు గారి మీద కోపంతో జనసేన అభిమానులు వెళ్ళి జగన్ కేశారు, బీజేపీ అభిమానులు జగన్ కేశారు. అటొక 3 ఇటొక 2 వేసుకున్న 5% అటుకు వెళ్ళినాయి. అది తగ్గితే జగన్కి 45% పడిపోద్ది. ఈ 5 అటుపక్కకి యాడ్ అవుతుంది. 40 + 5 45 అయింది. ప్రభుత్వ వ్యతిరేకత ఎంత వచ్చినా సరే లెక్కటికే వస్తుంది కదా అనుకున్నాం మనం. ఫార్ములా నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అదే ఫార్ములా ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా. 5% ఆయా ఏది ఆ ఓట్లు అనుకూల ఓట్లు వెనక్కి వెళ్ళిపోయాయి. పవన్ ఓట్లు, బీజేపీ ఓట్లు అవి వాళ్ళకే పడిపోయినాయి కూటమికి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు 5% వెళ్ళింది కాబట్టి అది 10 అయింది. రెడ్డి సామాజిక వర్గ వ్యతిరేక ఓటు ఇంకొక 5 అయింది. రెడ్డి సామాజిక వర్గ వ్యతిరేక ఓటు ఇంకొక 5 అయింది. అందుకని 15% తేడా వచ్చి. అవును. పవన్కి పెరిగిన విపరీతమైన ఆదరణ, 100% స్ట్రైక్ రేట్ అంటే మామూలు విషయం కాదు. అంత పెరిగిన ఆదరణ పవన్ని చూసా కూటమి కట్టడం వల్ల, ఒకవేళ నిజంగా కూటమిలో చేరకుండా పవన్ సింగిల్గా ఉండుంటే అది సాధ్యమయ్యేదా? సింగిల్గా ఉండుంటే ఇట్లా సాధ్యమై ఉండేది కాదు. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ 50-60 దగ్గర ఆగుండేది. పవన్ కళ్యాణ్ ఒక 20-30 దగ్గర ఆగుండేవాడు. అప్పుడు 70-80 దగ్గర ఇద్దరికి ఉండేది. అంటే అప్పుడు ఈయన ఏమన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యి ఉండేవారేమో. అంతే. అంటే జగన్ అధికారంలోకి వచ్చేస్తే ఓకే, ఉట్టి ఇండివిజువల్ అయితే కుదిరేది కాదు. ఇప్పుడు నియోజకవర్గాల్లో ఉట్టి ఇండివిజువల్ కుదరదు బేసిక్గా. ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ ఉండదు, ఓట్ ట్రాన్స్ఫర్ ఉండాలి. ఏంటంటే 2 ఓట్లు కలిసినాయి కాబట్టి ఒకటి కలిస్తే 3 అయింది ఇక్కడ. అవును. అదే 1 - 1 -1 అవుతుంది. మొదటిసారి జరిగింది అదే కదా. ఇండివిజువల్ గా పోటీ చేయడం వల్ల తనే ఓడిపోయారు కదా బేసిక్ గా. మళ్ళీ అప్పుడు తన గెలుపు గురించి కూడా తిప్పలు పడాల్సి వచ్చింది. ఒక రకంగా పవన్ ఆ వ్యూహం పన్నింది అదే. ముందు తను చట్టసభలోకి అడుగు పెట్టాలా, తన ప్రవర్తన చట్టసభలో ఎట్లుంటుందో జనానికి తెలియజేయాలి, తద్వారా కొత్త ఓట్లు సంపాదించాలి. బాబు గారి వల్ల ఎంత కలిసి వచ్చింది అనుకోవచ్చు? బాబు గారి మొత్తానికి సూత్రధార అవుతారు. ఎందుకంటే పవన్ ని అంటే ఓ పక్కన లోకేష్ ని, బాబుని, బాలకృష్ణని కూడా ఇదివరకు వాళ్లే కదా బ్రాండ్ అంబాసిడర్లు తనకి. ఈ దఫా వాళ్ళకి తక్కువ ప్రయారిటీ ఇచ్చి పవన్ నే వెంట పెట్టుకు తిరగడం. పవన్ చెప్పాడని మోడీతో కూడా కాంటాక్ట్ అన్నట్టు. అంటే కేంద్ర అవసరం అన్నటువంటిది నేను చాలాసార్లు కూడా మనం అనుకున్నాం. కేంద్రంలో వచ్చేటువంటి వాళ్ళతో ఖచ్చితంగా రాష్ట్రం వాళ్ళకి అవసరమే, కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే.
వాళ్ళని వదిలేసి రాష్ట్రం నడవలేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న అవసరాల రీత్యా రాష్ట్రం బాగుపడాలంటే అన్నటువంటి ఇది బాబు గారు జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో చూస్తే మళ్ళీ బీజేపీని వస్తుందని గ్రహించారు. పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి ఆ పొత్తును నడిపించుకున్నారు. ఆయన 3 ఆస్పెక్ట్లు పర్ఫెక్ట్గా స్కెచ్ చేసుకున్నాడు. బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ ఎట్లా ఉంటుంది అన్నది తనకు తెలుసు, అనుభవం ఉంది. ఇక్కడ ఎస్సీ ఓట్లు వీళ్ళెవరు అంచనా వేయలేకపోతున్న ఒక కీ పాయింట్ ఉంది. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇదివరకు మాదిగలు తెలుగుదేశం పార్టీకి కంచుకోవట్ లాంటి వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో, దానివల్లనే ఎస్సీ ఏరియాలో సీట్లు వచ్చేది దానికి పార్టీకి. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత మాదిగలు తెలంగాణలో ఎక్కువ, మాలలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సహజంగా. అందుకని తెలుగుదేశం కూడా ఈ రూట్లోకి వెళ్ళింది. దాంతో ఇటు మాలా మాదిగ 2 సామాజిక వర్గాలు కూడా జగన్కే ఎసెట్ అయింది లాస్ట్ టైం. ఇప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడంలో సక్సెస్ అయింది. ఎలాగా? నరేంద్ర మోడీ స్వయంగా ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగని పక్కన కూర్చోబెట్టుకుని ఓ మీటింగు, అంటే మా కృష్ణమాదిగ పెట్టిన ప్రోగ్రాంకి వచ్చారు కదా మోడీ, వర్గీకరణ అన్నారు కదా, కోర్టులో దానికి అఫిడవిట్ కూడా వేశారు కదా, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది కదా, అంటే రేపో మాపో ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరుగుతుంది అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. తెలంగాణ ఉద్యమం తరహాలో వచ్చింది అది కూడా. అంటే రేపో మాపో వస్తుంది అన్నప్పుడు అందరూ కేసీఆర్ వెనకాల తిరిగారు. రాదన్నప్పుడు తెలుగుదేశానికి కాంగ్రెస్ది చూసాం కదా, పూర్తి స్థాయిలో సపోర్ట్ రాలప్పుడు. వచ్చిన తర్వాత కేసీఆర్కి ఫుల్ ప్లేటెడ్ సపోర్ట్ చేశారు. అంతకుముందు చూడండి, తెస్తామన్నప్పుడు రాలా, వచ్చిన తర్వాత వచ్చింది. ఇక్కడ కూడా ఇక వచ్చేస్తుందన్న నమ్మకం వచ్చింది. ఈ టైంలో మనం కనుక సపోర్ట్ చేసుకోకపోతే కష్టమన్న ఫీలింగ్ వచ్చింది. ఈ విషయం మనం అప్పుడు మాట్లాడుకున్నాం, ఏదైతే వర్గీకరణ ఇంపాక్ట్ ఉంటది అన్నటువంటి. వీళ్ళు చాలా లైట్ తీసుకున్నారు. ఇక్కడ కృష్ణమాదిక్ అంత ఉండదులేండి, కృష్ణమాదిక కాదు అక్కడ, అతను తెచ్చిన అంశానికి మూలం. అతను తెచ్చిన అంశం ఇప్పుడు లైమ్ లైట్ లోకి వస్తుంది. అందుకనే చాలా చోట్ల కాపు మాదిగ సామాజిక వర్గం కలిసి పనిచేశారు అక్కడ, అది బాగా పనిచేసింది ఇక్కడ. దానివల్ల ఎస్సీ ఓట్లు డివైడ్ అయినాయి, నెంబర్ 1. రెండోది కమ్మ సామాజిక వర్గం పోలరైజ్ అయింది, కాపు సామాజిక వర్గం పోలరైజ్ అయింది, ఓసీలు అందరూ పోలరైజ్ అయ్యారు, రెడ్డి సామాజిక వర్గం కూడా డివైడ్ అయ్యి ఇటు వచ్చేసింది. ఇది చంద్రబాబు గారు ఎప్పుడైతే వేమిరెడ్డిని ఈయన పక్కన పెట్టారు, అంటే ఒక అహంపూరిత స్వభావం లాగా కనిపించింది వాళ్ళకి రెడ్లకి. ఇక్కడ ఆయన ఎవరు, మహేందర్ రెడ్డి ఎవరో ఇంకొక ఎమ్మెల్యేని కూడా తీసేసి బీసీకి ఇచ్చారు కదా, ప్రకాశం జిల్లా. అట్లాగా అట్లా కమ్మ సామాజిక వర్గానికి సీట్లు తీసేశారు కాబట్టి కమ్మంత కోపం వచ్చింది. లైక్ అబ్బాయి చౌదరికి ఇచ్చారు కానీ వీళ్ళిద్దరిది కృష్ణదేవరాయలు తీసేసే అటు పక్కన. దాంతో కమ్మ సామాజిక వర్గం అంతా కంప్లీట్, అంతకుముందు 20% దాకా ఇటుకు వచ్చినాయి వైసీపీ, ఇదా 5% కూడా రాల, మొత్తం గంపు కొత్తగా అటుకెళ్ళిపోయింది తెలుగుదేశం. అదే సందర్భంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇచ్చాడు ఈయన. కానీ ఈ దఫా పవన్ కనుక గెలిపించుకోకపోతే ఇక మనకంటూ ఒక నాయకుడు ఉండడు. 2009లో చిరంజీవిని వదులుకుని ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు ఇతను కూడా కనుక ఈ టైంలో ఇతను గట్టిగా పట్టుకుని ఉన్నాడు, వ్యూహం అతను కరెక్ట్ గానే చేసుకుంటున్నాడు. 50-60 తీసుకుని ఉంటే కనుక తగ్గిపోయేదేమో, 20-25 తీసుకున్నాడు కాబట్టి ఇది మనం కనుక కంప్లీట్ గెలిపించుకుంటే, అందులో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట్ల తీసుకున్నాడు సీట్లు. ఆ విధంగా అతన్ని మనం సక్సెస్ చేస్తే భవిష్యత్తులో మనకు నాయకుడు ఉంటాడు, లేదంటే 25 ఏళ్ల దాకా నాయకుడు ఉండడు అనేటటువంటి ఫీలింగ్ వచ్చింది. అందుకని వాళ్ళు అతన్ని ఓన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్, అతన్ని వెంట పెట్టుకున్నారు చంద్రబాబు. ఇటు మోడీ ఇంపాక్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మోడీ అభిమానులందరూ కూడా ఇటు పక్కన కూటమి వైపుకే మొగ్గు చూపెట్టారు. ఎందుకంటే అప్పుడు ఆ విగ్రహాల ధ్వంసం టైంలో మాట్లాడిన భాషలు కానీ, టీటీడీ విషయంలో అనుసరిస్తున్నటువంటి వైఖరి కానీ, ఇవన్నీ విరక్తి కలిగించినాయి. ఇవన్నీ హిందుత్వ ఓట్లు కూడా ఇటుకొచ్చేసినాయి. ఇవన్నీ పోలరైజ్ అయినాయి. ఇవన్నీ అవుతాయని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి చంద్రబాబు గారు రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం, అక్కడ సోషల్ ఇంజనీరింగ్ అని ఈయన అమలు చేయడం. పవన్ కళ్యాణ్ రావడం ఒక రకంగా ఇటు బీజేపీకి ఇటు తెలుగుదేశం పార్టీకి కూటమిలో ఇద్దరికి ప్లస్ అయిందా? అంటే ఇప్పటివరకు మీరు చెప్పిన కాపు సామాజిక వర్గం ఆస్పెక్ట్ కానీ మిగిలిన ఖచ్చితంగా. ఇప్పుడు 2 రోళ్ళు కలిస్తే 4 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 0 అవ్వచ్చు. రాజకీయాలు 2 రోళ్ళు 44 అయింది ఇక్కడ. వీటన్నిటికంటే మేజర్ ఇష్యూ చివరిలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం, 52 రోజుల పాటు జైల్లో ఉంచడం, దానికి తోడు జైలుకి వెళ్ళొచ్చిన నాయకులు సీఎంలు అవుతారు అనే సాంప్రదాయం మళ్ళీ కంటిన్యూ అవడం. ఆ ఆస్పెక్ట్ ఎంతవరకు కలిసి వచ్చింది కూటమికి?
ఇప్పుడు ఆ లెక్కనైతే రేపు పొద్దున్న లోకేష్ నేను పవన్ కళ్యాణ్ ఏం చేయాలి మనం? ఏమో అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వెళ్ళారు మరి నరేంద్ర మోడీ ఏ జైలుకి వెళ్ళకుండా అది ఓకే ప్రధాని మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ గారిని జైలుకి వెళ్ళలేదుగా అప్పుడు ఆ లెక్కన. ఉమ్. బేసిక్ గా అది జైలు అనే కాన్సెప్ట్ కాదు. అంటే ఒక సింపతి వచ్చేస్తుందేమో అది సడన్ గా. కమ్మ సామాజిక వర్గంలో సింపతి వచ్చింది అప్పుడు, ఉమ్, అది చాలా బలంగా వచ్చింది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ఎక్కడెక్కడ వాళ్ళు పోలరైజ్ అవడంలో అది కీలక పాత్ర అయింది. ఉమ్, కాపుల్లో కూడా ఏంటిది దుర్మార్గం కదా ఉమ్, అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. ఉమ్. ఈ రెండు కూడా అటుకొచ్చింది. అదే అవును. ఉమ్, ఇప్పుడు ఆ లెక్కనైతే జగన్ జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు రాలా అధికారం, అవును. 14లో రాలా, ఉమ్. 19లో వచ్చింది. కానీ ఫస్ట్ టైం ఒక 67 సీట్లు అయితే చేసుకున్నారు. అంతే కదా. అంటే కొంత సింపతి అయితే ఎంతో కొంత కనిపిస్తుంది నేను అనేది జైలుకి వెళ్ళి వచ్చిన లీడర్ మీద. ఆ కాన్సెప్ట్ అనుకుంటే తప్పు అంటున్నా. అదే. ఉమ్, ఇదంతా జగన్ యాంటీ జగన్ ఉమ్, సింపుల్. ఉమ్, ఇందులో ఇది కూడా ఒక ఫ్యాక్టర్. అంటే బాబు గారి విషయంలో మాత్రం అంత పెద్ద వ్యక్తిని ఆ వయసులో ఉన్న ఆయన తీసుకొచ్చి చూడు ఎంత ఇలా పెట్టాడు, ఒక ప్రతీకార రాజకీయం, ఒక కక్ష, ఇది వెళ్ళిందేమో జనాల్లోకి అంటున్నాను నేను. అది నేను అంటోంది అది వాళ్ళ కులంలో వెళ్ళింది. ఉహు, మిగతా జనం అందరూ అది అనుకుంటే గనక ఉమ్, అసలు ఆ టైంలో మిగతా వాళ్ళలో వచ్చిన ఫీలింగ్ ఏంటి? ఉమ్, ఈడు మగాడరా అవును. చేశాడు అని వైసీపీ అనుకోలేదు. నాయకులు అయితే అలాగే అనుకున్నారు. అంతే. కాబట్టి దాంట్లో అది ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ గా పనిచేసింది. ఇందాక అనుకున్నట్టు 100లో ఒక ఫ్యాక్టర్ అది. 2024 ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకే పాఠాలు చెప్పాయా? ప్రతి ఎన్నిక పాఠాలే. అంటే ఈ స్థాయి ఫలితాలు చూడలేదు కదా ఎవరు ఎంతవరకు. గెలిచినోడు ఎప్పుడు పాఠం నేర్చుకోడు, ఉమ్, ఓడినోడు ఎప్పుడు పాఠమే. ఉమ్, వాస్తవంగా గెలిచినోడు పాఠం నేర్చుకుంటే ఉమ్, ఓడడు. ఉమ్, మమతా బెనర్జీ గెలిచి పాఠం నేర్చుకుంది, ఉమ్, ఆవిడ ఓడట్లా. ఉమ్, ఎందుకని? ప్రతి గెలుపప్పుడు కూడా అహంకారం కాకుండా స్ట్రాటజిక్గా ఎక్కడ లోపాలు ఉన్నాయో సరి చేసుకుంటుంది, ఉమ్, తన ఓట్ బ్యాంకును పదిలం చేసుకుంటుంది. కాబట్టి కంటిన్యూ అవుతుంది. ఉమ్, అదే ఇక్కడ మన దగ్గర గెలిచినటువంటి వాళ్ళు ఉమ్, 2014లో చంద్రబాబు గారు, 2019లో ఇప్పుడు ఏమైపోతుందంటే మన ఏరియాల్లో కేసీఆర్ అయినా సరే గెలిచాక మన చుట్టూ ఒక కోటరీ వైరస్ చుట్టుకుంటారు. ఉమ్, అంతకుముందు మర్యాదగా మనతో బాగా మాట్లాడేవాళ్ళు కూడా ఉమ్, తర్వాత ఎవరుంటారు? అవును. ఉమ్, ఇప్పుడు ఇంతమంది నాయకులు ఉన్నారు, ఉమ్, ఎంతమంది మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు? అవును. ఎవరికాడికి ఫీలింగ్ ఏంటంటే మనం వీడితో కలిస్తే ఏదన్నా అడుగుతాడేమో, ఉమ్, ఎందుకు చేయాలి ఉమ్, అనే ఫీలింగ్తో ఉమ్, ఎవరికెవరు చేయరు. ఉమ్, ఇక్కడ పాఠాలు అనేటటువంటిది అనడానికి ఏం లేదు. ఉమ్, ఇప్పుడు చూడండి, ఇవాళ ఇంత మెజారిటీ వచ్చింది. ఉమ్, ఇప్పుడు ఏ వర్గాలైతే ఇబ్బంది పడ్డారో ఉమ్, వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి. ఉమ్. అంతమందికి ఇవ్వడం సాధ్యం అవుతుంది. ఓ నలుగురికి ఇస్తారు. ఇప్పుడు అప్పుడు కూడా జగన్తో ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు కొంతమందికి ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఒక్క 2014 ఒకటే తీసేస్తే, ఎందుకంటే అప్పుడు 67 స్థానాలు వచ్చినాయి కాబట్టి ఓకే కొంచెం బాగానే వచ్చినాయి అనుకోండి. 2019 చూసినా 2024 చూసినా ఎవరొకళ్ళు పతనం, ఎవరొకళ్ళు పతాక స్థాయి అన్నట్టు ఉంది. మొన్న ఇంకా ఒక రకంగా చూసుకుంటే 23 వచ్చినాయి కాబట్టి డిపాజిట్లనే దక్కించుకుంది తెలుగుదేశం పార్టీ. ఇదైతే మరీ ఇక పతనం 11 స్థానాలంటే ఈ రెండే చూస్తున్నారు కదా. ప్రజలు ఏ స్థాయిలో పాఠాలు చెప్తున్నారు, ఎక్కడ మిస్టేక్స్ అవుతాయి అర్థం కాదు. ఇక్కడ జనంలో ఉన్నటువంటి కసిని అర్థం చేసుకోవట్లేదు అన్నది మర్చిపోతున్నాం మనం. జనంలో ఉంటున్న కసి ఏంటంటే రాష్ట్ర విభజన అన్నటువంటిది ఒక కసి ఎక్కింది. అవును. మనకి కళ్ళ ఎదురుగుండా అదే సామెత ఉంది కదా, మొగుడిని చూసిన కంటితో, అదే రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే మొట్టబుద్ధేసిద్దని. ఒక పక్కన హైదరాబాద్ కనబడుతుంది, బెంగళూరు కనబడుతుంది, చెన్నై కనబడుతుంది. 10 ఏళ్ళు అవుతున్నా ఇంకా కసి ఉంటుంది అంటారా? అది ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు అది వచ్చేస్తే కసి రాదు, ఏర్పడలేదు కదా. 14 తర్వాత అది కసితో ఎక్స్పెక్ట్ చేశారు. నార్మల్ గానే ఉంది రాజధాని అంటే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లేదు. 3 బిల్డింగులు 4 రోడ్ల కిందనే ఉంది కాబట్టి ఒక అసంతృప్తి. ఏదో హైటెక్ సిటీ 5 ఏళ్లలోనే కట్టేశారు కదా చంద్రబాబు గారు, ఇక్కడ ఎందుకు కట్టలేదు అన్నటువంటి ఆ అసంతృప్తి ఆ నియోజకవర్గంలో కూడా ప్రభావం చూపెట్టి, అదే సందర్భంలో 19కి వచ్చేటప్పటికి అందుకని వీళ్ళకి అది బాగా వచ్చింది. ఈయన ఏం చేశాడు, వైజాగ్ అన్న పాయింట్ పెట్టుకున్న దగ్గర నుంచి దెబ్బైంది. వైజాగ్ వాళ్ళు తిరస్కరిస్తున్నారని తెలిసినా కూడా అదే పాయింట్ మీద. మిగతా చోట్లంతా ఏకపక్షంగా వచ్చిన సీట్లు వైజాగ్లోనే కార్పొరేషన్లో గెలవడం అయితే వైసీపీ గెలిచింది, కానీ తెలుగుదేశం కూడా బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. అప్పుడైనా గ్రహించాలి కదా వైజాగ్ వాళ్ళు నిన్ను వద్దనుకుంటున్నారని, రాజధాని అన్న ఫీలింగ్ రావట్లేదు అన్నటువంటి. అయినా ఈయన వైజాగ్, కానీ వైజాగ్ అన్నటువంటిది యాజ్ ఏ కామన్ సిటిజన్ గా నాకు వైజాగ్ అయితేనే కరెక్ట్ అంటే, డెవలప్డ్ సిటీ కాబట్టి తొందరగా చేయొచ్చు. 25 ఏళ్లలో చేయొచ్చు, 10 ఏళ్లలో చేయొచ్చు, 15 ఏళ్లలో చేయొచ్చు. దీనికి 25 ఏళ్ళు పడతా, 40 ఏళ్ళు పడతా. ఆయన ఎంపిక మంచిదే, కానీ అది ప్రజలు దాన్ని అంత అవసరం లేదనుకున్నారు. మాకు ఇక్కడ అవసరం అది అంటే అది పూర్తి చేసి ఉంటే సాధ్యం, చేయలేదు కదా. కాబట్టి అతను ఏం చేయలేకపోయాడు.
అతను కనీసం తెలివైనోడైతే అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని ఉండాల్సి, అది కూర్చోకపోగా తనకు ఆ హంగు లేకపోతే వెళ్ళలేను అనుకుని కూర్చున్నాడు. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు అని ఎంతవరకు అనుకోవచ్చు? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు గెలిచినప్పుడు ఎప్పుడైనా సరే నేను ప్రతిపక్షంలో నేను సక్సెస్ అన్నట్టు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో చూసుకుంటే ఖచ్చితంగా జగన్తో పోల్చుకుంటే 1000 రెట్లు చంద్రబాబు బెటర్. అంటే ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో ఇరకాటంలో పెట్టడం కానీ, అదే కోర్టులకు వెళ్ళినా ఎక్కడికైనా ఎదురు దెబ్బలు ఎక్కువ అయ్యే కదా జగన్ గారికి. అవన్నీ ఈయన క్రెడిట్ కాదు. చంద్రబాబుకి తేడా ఏంటంటే ప్రతిపక్ష పాత్రలో చంద్రబాబు గారు జగన్ కంటే ఎక్కువ స్ట్రాంగ్. అధికార పక్షంలో కంటే కూడా ప్రతిపక్షంలో చాలా స్ట్రాంగ్గా వ్యవహరిస్తారు ఆయన. అదే ఇప్పుడు కనబడింది అందులో. ఇప్పుడు జగన్ ఎలాగుంటుంది అనేది చూడాలి. వాస్తవంగా అయితే 2014-19 మధ్యలో జగన్ పెద్దగా ప్రతిపక్ష పాత్ర భారీగా పోషించింది ఏం లేదు. అప్పుడప్పుడు నెలకొకటి ఒక దీక్ష ఏదో పెడుతుండేవాళ్ళు 48 గంటలు. బ్లాక్ తర్వాత పాదయాత్ర, అది కంప్లీట్ గా జనంలో ఉన్నాడు 3 ఏళ్ళు. అట్లాంటిది కాదు ఇక్కడ చేసింది చంద్రబాబు. బాబు గారు రెగ్యులర్ గా ఒక హ్యాపెనింగ్ చేసుకుంటూ వెళ్ళారు. అది తేడా. వాటర్ని విశ్లేషించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సక్సెస్ అవుతున్నారని అనుకోవాలా? నిన్న వాళ్ళందరినీ పిలిచి మాట్లాడడం, మీటింగ్ పెట్టడం, అంటే నిజాలు గ్రహించాలా? నాకు తెలిసి వాళ్ళందరితో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటి చర్చ జరగట్లా. ఇప్పుడు ఈ వీటిట్లలో ఎవరికాళ్ళు తలా ఒక కారణం చెప్తారు ఓడినప్పుడు. ఒకడేమో ఈవీఎంలు అంటాడు, ఒకడేమో బూత్లో ఏదో జరిగిపోయిందని అంటాడు. అంతే తప్పించి జగన్ దగ్గరికి వెళ్ళి అన్న మీరు చేసిన ఈ ఫార్ములా తప్పని చెప్పలేరేమో, అంత ధైర్యం ఉండదు ఎవరికి. అది ఇంతకుముందు చెప్పలేరు, ఇప్పుడు చెప్పరు. ఇక నాయకుడుగా తన డెసిషన్ తీసుకోవడమే తప్పించి దాంట్లో ఏంటన్నది. ఇప్పుడు ఐపాక్ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అది వ్యతిరేకత ఉందని గ్రహించబట్టినే కదా 80 సీట్లు మార్చింది. అంటే అప్పటికే తెలుసుగా జగన్కి, అప్పటికే తెలుసు కాబట్టినే కదా దాన్ని సరిచేయడానికి ప్రయత్నించాడు. ఐపాక్ వాళ్ళు తగ్గిపోయింది అసంతృప్తి. అంటే అభ్యర్థిని మార్చినంత మాత్రాన తప్పును సరిదిద్దేసుకున్నట్టు కాదని ఇప్పుడు అర్థం అవుతుందేమో. అది అంటే అసలు పాయింట్ ఏంటి అనేది అక్కడ గమనించలేదు. తన ఫార్ములా తనకు కరెక్ట్, ఒక కామన్ మ్యాన్ గా మనకు కరెక్ట్, కానీ ఆ ఫార్ములా రివర్స్ ఎక్కడైంది అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ దగ్గర అయ్యింది అనేదే నాకు అనిపిస్తుంది ప్రధానమైనటువంటిది. సోషల్ ఇంజనీరింగ్ ఫెయిల్యూర్. రెండోది సంక్షేమ, అంటే నాకు బాగా గుర్తు మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజున ప్రతి ఇంటి దగ్గర అది పెట్టి చూశారు. అంటే ఈయన ఏం చెప్తారు, ఏమి ఇస్తారు కొత్తగా ఎక్కువ, ఎందుకంటే అప్పటికే సూపర్ 6 చెప్పేశారు కాబట్టి ఈయన అంతకంటే ఏదో చెప్తాడు అన్నటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. అప్పటికే 4000 పెన్షన్ కూడా బాబు గారు చెప్పేశారు. ఈయన అంతకంటే ఎక్కువ చెప్తారు అనుకుంటే ఈయన స్కూల్ టీచర్ లాగా ఓ బోర్డు పెట్టుకుని ఇందులో ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు, బాబు చేయలేడు, నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఆయన చేయలేకపోయాడు, ఇప్పుడు కూడా చేయలేడు అని ఈయన అనుకున్నారు. జనాలు అట్లా అనుకోవాలా, ఆయన చేస్తాడులే అనుకున్నారు, ఇంకా ఎక్కువే చేస్తాడు అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాతన అప్పుడు జరగకపోతే అప్పుడు చూసుకుందాం. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఈయన రీచ్ అవ్వలేకపోయాడు, అంతే. వాళ్ళు తక్కువ కానీ మొదటి నుంచి ప్రశాంత్ కిషోర్ గానీ లేదంటే రవిప్రకాష్ లాంటి వాళ్ళు చెప్తానే ఉన్నారు చాలా స్ట్రాంగ్. ఆయన కూడా మొన్న అన్నాడు కదా, దాంట్లో ఒకసారి కలిసినప్పుడు కూడా చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి, ఇది ఉచితాలు ఎక్కువ అవడం వల్ల ఇబ్బంది, ఖచ్చితంగా ఓడిపోతాను. వాళ్ళ అంచనాలే కరెక్ట్ అయినాయి. అప్పుడు కూడా ఈయన ఎందుకు ఉచితాలే ఎక్కువైతే ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారంటున్నారు కదా. బేసిక్ గా ఉచితాలు అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు వద్దంటున్నారా ప్రజలు? అంతే. ఉచితాలు ఎక్కువ ఇవ్వడం వలన ఉచితాలు పొందని వర్గాలలో అసంతృప్తి వస్తుంది. ఖచ్చితంగా ఉచితాలు ఇవ్వకపోతే తీసుకునే వర్గంలో అసంతృప్తి వస్తుంది. ఇప్పుడు ఇవ్వనని చెప్పానండి, చూద్దాం అప్పుడు అదేం ఉండదు ప్రాక్టికల్ గా. కాకపోతే లోపం ఎక్కడుంది అంటే ప్రధానంగా కనబడేదల్లా సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటి దాంట్లో అవతల వాళ్ళకి పించింగ్ సోషల్ ఇంజనీరింగ్. నాకు వీళ్ళే, నా వాళ్ళు వీళ్ళే, నా వాళ్ళు వీళ్ళే అంటుండేటప్పటికి మేం కాదా అన్నటువంటి ఫీలింగ్ అయింది. సరిగ్గా చెప్పాలంటే అత్తారింట్లో ఆడపిల్ల పరిస్థితి అనమాట. అత్తారింటికి వెళ్ళినప్పుడు భర్తే తన సర్వస్వం అనుకుంటే అత్తమామలు మేం బడవా అనుకుంటారు. అక్కడ ఉన్న అబ్బాయి పరిస్థితి ఏంటి, కొత్తగా వచ్చిన పెళ్ళాం కదా అమ్మాయితో బాగుంటే అమ్మా నాన్నలకు కోపం వస్తుంది. అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళకి వీడు వచ్చిన దగ్గర నుంచి దాని కొంగు పట్టుకు తిరుగుతున్నాడు అంటారు. అలాగని వీళ్ళతో ఉంటే నేను నా కుటుంబాన్ని వదిలి ఎక్కడికి వస్తే నన్ను ఎందుకు పట్టించుకోరు అంటారు. అధికారం అన్నటువంటిది అట్లాంటిదే. ఇద్దరిని సర్దుకుపోయేటటువంటి కోడలు అటు పుట్టిల్లు మెట్టినిల్లుని మెప్పిస్తుంది. వాళ్ళు ఎంతమంది ఉంటారు దేశంలో, అది పరిమితం.
రాజకీయాల్లో నాయకులు కూడా అత్తారింటికి వెళ్ళిన కోడళ్ళ లాంటి జీవితాలే. కానీ ఈసారి ఎన్నికల ఫలితాలు చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో సీఎంని చేయడమే కాకుండా దేశంలోనే ఆయన సుడి మార్చేసిందా, ఆయన సుడి తిరిగిందా ఒక్కసారిగా? ఆయన అదృష్టం నిజంగా బాగా కలిసి వచ్చింది. ఎవరో జ్యోతిష్కులు చాలా మంది అప్పుడు ఏదో ఆయన ఇంకా కెరీర్ కష్టము అది ఇది అని మాట్లాడారు. పాపం వాళ్ళు జాతకాలు నేర్చుకోవాల్సి ఉంది ఇప్పుడు చంద్రబాబు గారిని చూసి. ఎందుకంటే అంటే ఇప్పుడు కనుక ఓడితే వాళ్ళన్నట్టు నిజమై ఉండేది, గెలిచారు కాబట్టి జరిగేది ఏదో కనిపెట్టడం కదా. అంటే వీళ్ళు జాతకాలు సరి చూసుకోవాల్సి ఉంది, ఆ జాతకాలు చెప్పిన వాళ్ళు. నాకు తెలిసి ఇంకా జ్యోతిష్యాలను కూడా ఎవరు నమ్మకూడదు, రాజకీయ జ్యోతిష్యాలు చెప్పడం మానేయడం బెటర్. వీడియో కూడా అందుకని జ్యోతిష్కులు రాజకీయ నాయకులు జాతకాలు చెప్పడం మానేయండి, మీ జాతకాల సమస్య వస్తుంది అనేసి. ఇప్పుడు బేసిక్ గా రాజకీయం అన్నటువంటి దాంట్లో ఒక వ్యక్తి జోస్యం చూస్తున్నారు వీళ్ళు. కొన్ని వేల మంది వ్యక్తుల జోస్యం అది, స్టేట్ జోస్యం. ఇన్ని లింక్డ్ ఎట్టా ఉంటది. క్రికెట్ మ్యాచ్ లో గనక కెప్టెన్ జ్యోతిష్యాన్ని చూసి గెలుస్తారు ఓడతారని చెప్పినట్టు ఉంటది, లేదా భారతదేశం పేరు ఆ పేరు ఈ పేరు చూసి. అట్లాంటి సిల్లీ కాకుండా రాజకీయాన్ని రాజకీయంగా వదిలేస్తే చాలా బాగుంటుంది. నేను ఎవరో ఒక జ్యోతిష్కుడు నాకు మెసేజ్ పెట్టారు వీడియో చూశాక, నేను ఇక పైన జీవితంలో స్టూడియోకి వెళ్ళి ఇట్లా చెప్పదలుచుకోలేదని మీరు మంచి సలహా ఇచ్చారు మాకు. నేను అదే చెప్తున్నా, శాస్త్రం పరువు పోతుంది అంతే కదా. శాస్త్రాన్ని అడిపెట్టుకొని అడిగినోడికి చెప్పడం మానేసి ఎవరెవరితో నువ్వు వెతుక్కొచ్చుకుని చెప్తే, ఇప్పుడు జగన్ జాతక చక్రం నీకేం తెలుసు, చంద్రబాబు జాతక చక్రం నీకేం తెలుసు, ఎవరి దగ్గర తెలుసుకుని ఉంటావు. దాంట్లో ఏ గడియలు, సాధారణంగా గడియలు విగడియలు ఇవన్నీ ఉంటాయి. ఏదేదో వీళ్ళకి వచ్చిన దాన్ని బట్టి దాని ఆధారంగా అని చెప్పేస్తారు, అవి తేడాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్డీఏలోను కేంద్రంలోనూ కూడా ఒక కీ రోల్ అయ్యారా చంద్రబాబు నాయుడు గారు? అంటే మోడీ ఆ స్థాయి ప్రాధాన్యత ఇస్తారా? ఇక ఆల్రెడీ ఇచ్చారు, ఇస్తున్నారు కూడా. ఎందుకంటే ఇప్పటిదాకా మోడీ డామినేటెడ్ రోల్ నుంచి మోడీ ఫ్రెండ్షిప్ రోల్లోకి వచ్చారు. ఇప్పుడు అవును, పక్కన కూర్చోబెట్టుకున్నారు, పక్కన కూర్చోబెట్టుకోవడం, గౌరవించడం, ఇద్దరిని ఆయన కూడా నితీష్ అది ఒక ఆస్పెక్ట్. రెండవది చంద్రబాబు గారు కూడా దీన్ని అహంగా చూడట్లే. ఆయన ఈ విజయాన్ని చాలా బాధ్యతగా ప్రవర్తించారు. 2-3 రోజుల నుంచి చూస్తే ఆయన చాలా పర్ఫెక్ట్ గా ముందు అప్పటికే నేషనల్ మీడియా రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది. ఇక్కడ ఒక ఈక్వేషన్ మిస్ చేశారు కావాలని చెప్పి. భారతీయ జనతా పార్టీ 240 సీట్లు, వీళ్ళకి మొత్తానికి కలిపి 230 సీట్లు. ఐఎన్డీఏ కూటమి మొత్తానికి కలిపి కూటమి మొత్తం కలిపినా ఓ 10 సీట్లు ఎక్కువే ఉంది వాళ్ళకి, బీజేపీకి. అంటే వీళ్ళతో అదే ఐఎన్డీఏ కూటమి మొత్తం కలిపిన బీజేపీకి ఇంకో 4 సీట్లు ఎక్కువ ఉంది. 272కి ఎక్కువే ఉంది. ఉట్టి బీజేపీనే 240. అవును, వీళ్ళు ఐఎన్డీఏ కూటమి మొత్తం కలిపిన 233. ఓకే, ఐఎన్డీఏ. అవును, ఏది మమతలు వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి 10 ఎక్కువ, బీజేపీకి ఎక్కువ, బీజేపీకి ఎక్కువ ఉన్నాయి. ఇంకెట్టా వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు? అదేలేండి. వీళ్ళు ఏం లెక్కేస్తారు? చంద్రబాబు అదే ఈ లెక్క, నితీష్ కుమార్. చంద్రబాబు 16, నితీష్ కుమార్ 12. ఈ 28 వీళ్ళ 293లో నుంచి లెస్ చేయండి, చేసి ఇటు యాడ్ చేయండి, అప్పుడు 10 తేడా ఉంది. అక్కడ ఎన్డీఏకి ఐఎన్డీఏ. కాబట్టి ఇతరులు ఎవరో ఉన్నారు కదా 14. ఇతరుల్లో ఇప్పుడు పవన్ ఈయన కూడా ఉంటాడు కదా. పవన్ కాదు, జగన్ కూడా. జగన్ రేపు ఈ కూటమికి ఇవ్వడు కదా. అప్పుడు తేడా వస్తే జగన్, నవీన్ పట్నాయక్ వీళ్ళందరూ కాంగ్రెస్ కూటమికి ఇచ్చేవాళ్ళు కాదు కదా. బేసిక్ గా వాళ్ళందరూ రేపు పొద్దున సైలెంట్ గానే ఉన్నారనుకుందాం, అప్పుడు ఎటుకు వస్తుంది? వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళేటట్టయితే బీజేపీకి వెళ్ళేటట్టు ఆల్రెడీ పోయి ఉండేవాళ్ళు కదా. బేసిక్ గా 17 కదా ఈ దఫా ఆటలలో. కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి ఏ డోకా లేదు సెంట్రల్ గవర్నమెంట్. ఓన్లీ సమస్యల్లా ఇప్పుడు చంద్రబాబు గారి మీద గురుతర బాధ్యత ఉంటుంది. మొన్న జగన్ అనేవాడు ఇదివరకు, నేను హోదా ఎందుకు తేలేకపోయానంటే, అంతకుముందు నాకు పాతికిస్తే తెస్తాను అన్నటువంటి ఎందుకు తేలేకపోయావంటే, అక్కడ స్థిరమైన ప్రభుత్వం వచ్చింది, నా వల్ల కాలేదు, నేను నా మీద డిపెండ్ అవ్వలేదు అనే పరిస్థితి. ఇప్పుడు డిపెండ్ అయ్యే ప్రభుత్వం వచ్చింది. మరి హోదా గురించి మాట్లాడతారా? ఇప్పుడు తెస్తారా హోదా? రెండవది పోలవరంది 55,000 కోట్లు కావాలని అడుగుతున్నాం. 800 కోట్లు తగ్గించి జగను దాని ఏదో రివర్స్ టెండరింగ్ పేరుతో 54,000 కోట్లు ఏమో చేశాడు. దానికి వాళ్ళే 33,000 కోట్లు ఇస్తామంటున్నారు. దానికి తెప్పించుకోవడం, ఇప్పుడు అమరావతికి నిధులు తెప్పించుకోవడం, అమరావతి కన్స్ట్రక్షన్ ఈసారి కంప్లీట్ చేయడం, ఇవన్నీ కూడా చంద్రబాబు గారి ముందు ఉన్నటువంటిది. ఇది దశల వారీగా జరిగేది. ఈ 5 ఏళ్లలో నాకు తెలిసి పోలవరం పూర్తవుతుంది, అమరావతికి రూపురేఖలు వస్తాయి క్లియర్ గా. ఈ 2 ఖాయం. ఈ 2 ఖాయం అయితే
లైఫ్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ఫిక్స్డ్గా ఇదివరకు ఎన్టీఆర్కి అట్లాంటి ఒక స్థిరమైన ముద్ర ఉందో అట్లాంటి ఒక స్థిరమైన ముద్ర చంద్రబాబుకు ఉండిపోతుంది. కానీ గెలిచేశారు, ఓకే, సంకీర్ణంతో ప్రభుత్వం ఏర్పాటు అయిపోద్ది, ప్రధానంగా మోడీ ప్రమాణ స్వీకారం చేసేస్తారు. కానీ ఐఎన్డిఏ బలోపేతం అవడం, ఏదో బొటాబొటి గెలుపన్నట్టు అవడం, ఒకసారి ఏంటి వైఫల్యానికి కారణాలని విశ్లేషించుకోవాల్సిన అవసరం బీజేపీ ముందు ఉందా లేదా? ఖచ్చితంగా విశ్లేషించుకుంటారు. వాళ్ళు విశ్లేషించుకోకుండా ఎందుకు ఉంటారు? ఇంకొకటి, వాళ్ళు బిఫోరే తెలుసు వాళ్ళకి ఇది తగ్గుతాయని. అంటే వాళ్ళ టార్గెట్ కూడా 360 అలా పెట్టుకున్నారు కదా. ఎప్పుడైనా ఎక్కువ లక్ష్యం చెప్పుకుంటేనే తక్కువ వద్దు. వాళ్ళు 300 400 అన్నారు కాబట్టి 293 వచ్చినాయి. అదే 290 అనుకుంటే 210 వచ్చాయి. వాళ్ళు 400 అనుకున్నారు కాబట్టి 293 సాధించారు. 500 అనుకుని ఉంటే ఏమన్నా 350 వచ్చేయం బేసిక్గా. మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ ఎఫెక్ట్లు ఏమన్నా భారీగా ఉందా? ఆ జోడీ ఏమన్నా బాగా కలిసి వచ్చిందా? రాహుల్ గాంధీ ఇంపాక్ట్ చాలా బలంగా పడింది. ఏంటా జోడో యాత్ర? యాత్రనే కాదు, ఒక సోషల్ ఇంజనీరింగ్. ఇదివరకు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా నార్త్లో హిందీ బెల్ట్లో సక్సెస్ అయింది బీజేపీ. ఇప్పుడు ఆ సోషల్ ఇంజనీరింగే గిరిజన ప్రాంతాల్లో కానీ వాటన్నిటిలో కూడా బీజేపీ కాంగ్రెస్ ప్లేసెస్ని ఆక్యుపై చేసుకుంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ తిప్పి కొట్టడంలో సక్సెస్ అయ్యాడు రాహుల్ గాంధీ. ఎట్లాగా అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి హిందుత్వ ఎజెండాలో కట్టర్ టీం అని ఉంటారు. వాళ్ళు అసలు అర్జెంటుగా మనం పాకిస్తాన్ని చంపేసేసి లాగేసుకోవాలి అన్నంత కసితో ఉంటారు. ఆ సైకాలజీతో దానికి అనుగుణంగా ఉండే ఏ పోస్ట్ పెట్టినా సరే అది పార్టీదే అనుకుని తోసేస్తారు. ఇప్పుడు వచ్చిందంటే చాలు వాట్సాప్లో అదే నిజమని వాళ్ళు నమ్మేసి అందరినీ నమ్మించేస్తారు. అది పార్టీ వాళ్ళకి పంపించింది అన్నట్టు చెప్తారు. దాన్ని ఆ లీనియస్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు చక్కటి ఒక పాయింట్ని రైజ్ చేశారు. నరేంద్ర మోడీ 400 సీట్లు ఎందుకు కోరుకుంటున్నారో తెలుసా? అలాగే 370 పార్లమెంట్లు ఎందుకు కోరుకుంటున్నారో తెలుసా? ఎందుకు అంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది, కీలకమైనటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్, అట్లాగే హిందుత్వ రాజ్యాంగం వచ్చేటందుకు అనుగుణమైనటువంటి సందర్భం, మనం అందరం గెలిపించుకోవాలని. ఈ ట్రోల్ చేసినోడు, ఇది పోస్ట్ చేసినోడు ఎవడు ఓ 10 మంది హిందువులతో ఓట్లే ఇచ్చి ఉండడు, మిగతా వాళ్ళని గెలిచి ఉండడు. వాట్సాప్లోనే ఫార్వర్డ్ చేస్తుంటాడు, ఫేస్బుక్లో షేర్ చేస్తుంటాడు, ట్విట్టర్లో ట్వీట్ చేస్తుంటాడు, ఇన్స్టాగ్రామ్లో కొడుతూ ఉంటాడు. అవి చదివినటువంటి ముస్లింలేమో ఒక్కటయ్యారు, అది చదివినటువంటి హిందువులు మాత్రం ఒకటి కాల. దాన్ని ఎస్సీ ఎస్టీలని బీజేపీ నుంచి చీల్చడానికి సక్సెస్ అయింది. అది ఇదివరకు 2014లో దాదాపు 49 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీలే బీజేపీ గెలుచుకుంటే 2019లో దాదాపు 90 సీట్లు వీళ్ళకి వచ్చినాయి, ఎస్సీ ఎస్టీ సీట్లు. ఈ దఫా దాదాపు 30-40 కొట్టుకుపోయాడు రాహుల్ గాంధీ. 19-20 కొట్టుకుపోయాడు. ఎందుకంటే ఆ బెల్ట్లోనే ఇతను రిజర్వేషన్లు తీసేస్తున్నారు అన్న ప్రచారం చేశాడు. ఆ దుష్ప్రచారానికి తగిన సమాధానం చెప్పలేకపోయారు. చెప్పారు, మోడీ చెప్పాడు, అమిత్ షా చెప్పాడు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అది మా గౌరవం అన్నాడు, ఇదంతా చెప్పుకొచ్చారు. కానీ ఒక నెగిటివ్ ప్రచారం ముందు పాజిటివ్ ప్రచారం పనికిరాదు. నేను ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, ఇతను చెడ్డోడు అని చెప్పి కన్విన్స్ చేయడం సులభం, మంచోడు అని చెప్పి కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు తీసేస్తారు అన్నదానికి సమాధానం లేదు, తీయరు, ఎందుకు తీయరంటే అని వీళ్ళు కన్విన్స్ చేయలేకపోయారు. దాంతో ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అది చివరిలో గమనించాకే అగ్నివీర్ పథకం ఒకటి, అగ్నిపథ్ రెండవది ఇది, ఈ రెండిటి ఇంపాక్టే ఇవాళ రోజున బీజేపీ ఆ సీట్లు కోల్పోవడం. అవును, ఒక రకంగా అసెంబ్లీ స్థానాల్లో అయితే పుంజుకుంటుంది సౌత్లో కూడా, మొన్న 8 వచ్చిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఒకసారి తెలంగాణ గురించి కూడా మాట్లాడుకుంటే చాలా వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ను మట్టి కరిపించడంలో బీజేపీ ఏమైనా సక్సెస్ అయ్యిందా అనేది. కవిత అరెస్ట్ కానివ్వండి, ముందే ఎన్నికలకు ముందే జరగడం, కంప్లీట్గా ఒక వెలిగి 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఏలిన బీఆర్ఎస్ ఇప్పుడు పార్లమెంట్లో కంప్లీట్ జీరో అయిపోవడం. అది ఒక బీఆర్ఎస్ చేసిన తప్పు, ఫస్ట్ తప్పు ఏంటంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకే వదిలేసేయడం రాష్ట్రాన్ని. వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించడం, అహంకారపూర్తిగా ప్రవర్తించడం, ఆ ఇంపాక్ట్ బాగా పనిచేసింది. ఇక్కడ ఆంధ్రాలో వైసీపీ వాళ్ళు మాట తీరు, నువ్వు పని చేయకపో, కార్యకర్త అనేవాడు బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు నీ దగ్గరకు వస్తే అన్న ఈ పని కావాలంటే నేను ఒకసారి ఎమ్మెల్యేతో మాట్లాడతానన్నా, ఏంటన్నా ఒకసారి చూస్తానన్నా, ఎవడాడు అక్కడ ఆఫీసర్ ఉంది ఆడా, సరే నేను మాట్లాడతలేవు అన్నాడు అనుకోండి, పని జరుగుతుంది.
అని వీళ్ళకి ఎంత టెక్కురా, ఉమ్. ఈ నా కొడుకుల దగ్గరికి వెళ్తే తప్పించి మన పని కాదు, మన కర్మ కాకపోతే అంతే అనుకుంటారు బయటకు వచ్చి. ఉమ్. దాంతోపాటు ఇది ఎంతో కొంత డబ్బులు తిన్నాడు. ఉమ్. ఇది నాయకుడి దగ్గరికి పోయిందా, పోలా. ఉమ్. కానీ అంతకుముందు కేసీఆర్ నమ్మినోడు కూడా అదే కేసీఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఉమ్. ఇట్లా తింటంటే, ఇలాగ అహంకారంగా ప్రవర్తిస్తుంటే ఎవరు నేర్పుతారు వీళ్ళందరికీ? ఉమ్. ఇదివరకు తెలుగుదేశం పార్టీ దగ్గర ఒక ఇది ఉండేది సిస్టమ్, లేదా భారతీయ జనతా పార్టీకి కూడా సిస్టమ్ ఉంటుంది ఇప్పటికి కూడా. వాళ్ళకి ఆ, పార్టీ పునశ్చరణ తరగతులు ఉంటాయి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి ఏంటన్నట్టు. అది ఇప్పుడు వాడట్లేదు. ఉమ్. బీఆర్ఎస్ అసలు ఆ సిస్టమ్ ఎట్లా, బీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ ఎట్లా ప్రవర్తించాలి అన్నది నేర్పాలా కార్యకర్త. అంటే రాజకీయాలలో ఎప్పుడూ కూడా 2 పద్ధతులు నేర్చుకోవాలి, కమ్యూనిస్ట్ ఫార్ములా, ఆర్ఎస్ఎస్ ఫార్ములా. మీరు చూడండి, కమ్యూనిస్ట్ నాయకుడి దగ్గరికి, ఎంత పెద్ద నాయకుడి దగ్గరికైనా మనం వెళ్ళి డైరెక్ట్గా చేతులు ఇవ్వచ్చు, మాట్లాడచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, మన భావం చెప్పచ్చు, వాళ్ళు కూడా మనతో మాట్లాడతారు. మీరు అబ్జర్వ్ చేయండి, నారాయణ గారు ఫోన్ చేస్తే మాట్లాడతాడు, అవును. లేదా డైరెక్ట్ కూర్చున్నా మాట్లాడతాడు. అవును. అవును. ఆయన ఎంత స్థాయికి పోయినా, జాతీయ స్థాయికి పోయినా ఉమ్. అహంకారం ఉండదు. అది కమ్యూనిస్టుల దగ్గర ఉన్న ఫార్మ్. ఉమ్. సంఘ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీరు చూడండి, ఒక సోమవీర్ రాజుని చూడండి, ఉమ్. లేకపోతే కనుక ఒక విష్ణువర్ధన్ రెడ్డిని చూడండి, లేకపోతే కామినేనిని చూడండి, ఉమ్. అంటే ఈ విష్ణుకుమార్ రాజుని చూడండి. ఉమ్. వీళ్ళకి ఆ అలవాటు. ఆయన శ్రీనివాస్ వర్మ ఇప్పుడు గెలిచాడు కదా నరసాపురం, అవును. ఆయన చూడండి. ఉమ్. నాకు బాగా గుర్తు, మంత్రిగా చేసిన టైంలో కూడా మాణిక్యాలరావు గారు పడిగొండల మాణిక్యాల. ఆ, ఉమ్. అంటే అదే వాళ్ళు, దేవాదాయ శాఖ మంత్రి. ఎంత ఎంత ఇదిగా ఉంటారంటే వాళ్ళ మనస్తత్వం. నేను ఆయన మంత్రి అయిన తర్వాతన ఆయనకి గెస్ట్ కోఆర్డినేటర్తో ఫోన్ చేయించా, ఉమ్. విజయవాడలో ప్రమాణ స్వీకారానికి ముందు ఒకసారి రావడానికి కుదిరితే చూడండి ఉమ్. లైవ్లోకి అని చెప్పేసి. ఎట్లా సాధ్యమని నాకు డౌటే. ఉమ్. కాకపోతే నాకు అప్పుడు జెమినీలో మనం కంటిన్యూగా లైవ్ ఇవ్వడానికంటే ఏదో ఒకటి కావాలి. విజయవాడలో మన స్టూడియో వచ్చేటప్పటికి అప్పుడు రెడ్ ఎఫ్ఎం స్టూడియోలో ఉండేది, వెంచర్కి దగ్గర, అక్కడికి రమ్మనమంటే ఆయన వచ్చేసారు. ఉమ్. వచ్చేసి లైవ్లో మాట్లాడారు. అయిపోయాక అప్పుడు ఆయన అన్నారు, మీరు నన్ను మర్చిపోయి ఉండొచ్చండి, మీరు టీవీ 9లో ఉన్నప్పుడు నేను అప్పుడు ఫోటోగ్రాఫర్ నా ఏరియాలో, ఉమ్. మీతో నేను ఫోటో అది కూడా దిగాను అదే. అని చెప్పి. అంటే నేను ఇక్కడికి వచ్చేసాను కదా నువ్వేంతరా అదేలే. ఉమ్. అనుకోలే. అది లేదండి. అవును. అహం లేదు. ఉమ్. తర్వాత కూడా నేను 4-5 సార్లు కలిసినప్పుడు కూడా ఆయన కానీ, నాకు బాలరాజు గారు కానీ చూస్తా, కొంతమంది వ్యక్తులు, మంత్రులు ఉమ్. చాలా హుందాగా మాట్లాడతారు. ఇప్పుడు దేవినేని ఉమా ఉన్నాడు, ఉమ్. ఉమ్. లేకపోతే కనుక పయ్యవుల కేసు ఉన్నాడు. ఉమ్. ఉమ్. వీళ్ళ ప్రవర్తనలోనే అవతల వాళ్ళని సామరస్యంగా మాట్లాడటం, రిసీవ్ స్నేహపూర్వకంగా చేసుకునే విధానం. మాట్లాడడం అనేది ఉంటుంది. అవును. అవును. అలా కాకుండా సర్లే మేము చూస్తాంలే, ఉమ్. నీ అందు చూస్తాం, నీ సంగతి చూస్తాం, ఈ బెదిరింపు ధోరణి ఉంటుంది చూడండి, ఉమ్. అది చాలా ప్రమాదం. అవును. టీఆర్ఎస్ వాళ్ళకి అది బాగా ఎక్కువైపోయింది. ఉమ్. ఉమ్. అదే 10 ఏళ్ల దాకా అంతకుముందు లేనిదేంటి, అంతకుముందు అట్లా మాట్లాడినా ఉమ్. ఆంధ్ర వాళ్ళ కోసం అట్లా మాట్లాడుతున్నారులే అనుకున్నారు. ఉమ్. చివరికి తెలంగాణ వాళ్ళ మీద అట్లా మాట్లాడితే ఉమ్. అదే. ఉమ్. అది బాగా, అంటే వాళ్ళు ఏమనుకున్నారు, తెలంగాణ ఉద్యమంలో అట్లా మాట్లాడాం కాబట్టి, ఉమ్. మనం సాధించాం కాబట్టి అని మనోళ్ళను కూడా అట్లా మాట్లాడితే ఎట్లాగా? ఉమ్. అది బాగా నెగిటివిటీ అయ్యిందనడానికి సాక్ష్యం ఉమ్. దారుణ ఓటమి. రెండవది ఏంటంటే కరప్షన్ అన్నటువంటిది డైరెక్ట్గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోయింది. అది. అవును. అది బాగా కనబడుతుంది. అందుకే జలక్కిచ్చారు. అందులో ఇక్కడ చూడండి, పర్సంటేజ్ కూడా ఎంత దారుణమైన అవును. 16%, 17% అంటే ఉమ్. చాలా దారుణం. ఫైనల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ అంత త్వరగా కోలుకోవడం అనేది అటు బీఆర్ఎస్ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ ఈ 5 ఏళ్లలో సాధ్యం అవుతుందా? వాళ్ళ నాయకుల ప్రవర్తనని బట్టి ఉంటుంది. నాయకులు ప్రవర్తించి మళ్ళీ జనంలోకి వెళ్ళి ఉమ్. కంటిన్యూగా ప్రజల సమస్యలను పట్టించుకుంటూ, ఉమ్. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, కార్యకర్తల్ని కలుపుకుంటూ, అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడు ఆ కార్యకర్తల్ని కలుపుకుంటూ ఉమ్. ప్రజా సమస్యలను ప్రస్తావించుకుంటూ, ఉమ్. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఉమ్. ఏంటి, ఉమ్. అవి సరిగ్గా అందరికి అందుతున్నాయా లేదా, ఉమ్. అందకపోతే ఆ విషయాల మీద పోరాడతా ఉమ్. ఈ సరిగ్గా చేసుకుంటూ వెళ్తూ, ముందు ఏ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఫెయిల్ అయినాయో ఉమ్. అవి సరి చేసుకుంటూ, ఉమ్. ఆ వర్గాలను కలుపుకుంటూ ఉమ్. చేసుకొస్తే ఉంటుంది. బట్ రేపటి ఎలక్షన్ అన్నటువంటిది వీళ్ళందరికీ ఒక రకంగా ప్రాణాంతకమైనటువంటి అంశం, ఉమ్. ఇద్దరికీ కూడా. ఉమ్. ఎందుకు అంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరగబోతున్న ఎన్నికలు, అవును. సీట్లు పెరగబోతాయి, ఉమ్. మహిళా రిజర్వేషన్లు వస్తాయి, పెద్ద గండమే ఉంది ముందు. పెద్ద గండమే ఉంది. ఇద్దరికి నెక్స్ట్ ట్రిప్ సర్వైవ్ అయితే భవిష్యత్తు ఉంటుంది. ఉమ్. నెక్స్ట్ ట్రిప్ సర్వైవ్ కాకపోతే పార్టీల ఉనికి ప్రశ్నార్థకం అయిపోతుంది.
రైట్, చూద్దాం. మొత్తానికి 2024 ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకి ఒక మంచి పాఠం నేర్పాయా? చారిత్రాత్మక గెలుపు ఒక పార్టీకి సొంతమైతే చారిత్రాత్మక పతనం మరో పార్టీకి సొంతమైంది. రియలైజ్ అయ్యి త్వరగా కోలుకుంటారా, లేదంటే ఇంకా ఇదే రాజకీయ సంస్కృతి ఇలాగే కంటిన్యూ అవుతుందా? 5 ఏళ్ళ పాటు వేచి చూడాలి, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.